ఎపిసోడ్ 171 థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ధ్రువ ఖచ్చితంగా లోపలికి వెళతానని నిర్ణయించుకోవడం చూసి గ్యాంబ్లర్ అడ్డు చెప్పలేకపోయాడు. కాని తను సురక్షితంగా బయటకొచ్చేంతవరకు ప్రవేశద్వారం గోడ దగ్గర తన కోసం ఎదురుచూస్తూ ఉంటానని చెప్పాడు. ధ్రువ ఎంత వద్దని చెప్పినా కూడా గ్యాంబ్లర్ వినలేదు. తను కూడా అక్కడే ఉంటానని మొండిపట్టుపట్టాడు. దాంతో ధ్రువ సరే అన్నట్టు తల ఊపి షీల్డ్లకు సపోర్టుగా ఉన్న జెడ్ స్టీల్ కర్రలను హార్పూన్తో కట్ చేశాడు. వెంటనే కొన్ని భయంకరమైన జీవులు వాటిని పక్కకు నెట్టుకుంటూ ముందుకు రావడం మొదలుపెట్టాయి. ధ్రువ తన హార్పూన్ని ఊపుతూ తన మీదకు పరిగెత్తుకొస్తున్న ఒక జీవి తల నరికాడు. ఒక్కసారిగా దాని రక్తం ప్రవాహంలా ఎగజిమ్ముతోంది. ధ్రువ కిందపడిన దాని తల పక్కకు తన్నాడు. దాని శరీరం బయటకొస్తున్న మిగతా జీవులకు అడ్డుగా ఉండడంతో తను లోపలికి వెళ్లడానికి కొంత స్థలాన్ని క్రియేట్ చేసుకున్నాడు. గోడ దగ్గర ఉన్న దర్శన్ భయంతో నీళ్లు మింగుతూ కెప్టెన్ సురక్షితంగానే ఉన్నాడా అని అడిగాడు. లోపల చాలా జీవులు ఉండడం వల్ల పవిత్ర రక్తకవచం కూడా భద్రతకు హామీ ఉండదనేది అతని అభిప్రాయం. రిలాక్స్ అవ్వండి. ధ్రువ ఏ పనైనా తెలివిగా చేసే వ్యక్తి. పైగా అతనికి తెలియని పని ఎప్పటికీ చేయడు. తను లోపలికి వెళ్లడానికి ధైర్యం చేశాడంటే ఖచ్చితంగా ఈ పని పూర్తి చేయగలడని అర్థం అంటూ భరోసాగా చెప్పాడు గ్యాంబ్లర్. ఎక్కువ సమయం ధ్రువతో పాటు గడిపినందువల్ల అతని గురించి బాగా తెలుసు. నిజానికి గ్యాంబ్లర్ తన పవిత్ర జెనోపాయింట్లను గరిష్ట స్థాయికి చేర్చుకోవాలి అనుకోకపోయుంటే తను చాలా కాలం క్రితమే 2వ అభయారణ్యంలోకి వెళ్లి ఉండేవాడు. సహచరులకైతే ధైర్యం చెప్పాడు కాని లోపల అతని భయం అతనికుంది. గూడు లోపల చాలా అధునాతన జీవులు ఉన్నాయి. షీళ్ల మధ్యలో నుండి చూస్తేనే 30కి పైగా అవతార జీవులు, ఒక పవిత్ర రక్తజీవి కనిపించింది. అయితే తనకు కనబడని జీవులు లోపల చాలా ఉంటాయి కాబట్టి పవిత్ర రక్తజీవులు ఎక్కువగా ఉండొచ్చనేది అతని భయం. చూస్తుండగానే ధ్రువని జీవులు చుట్టుముట్టడం చూసి విజయ్ వణుకుతున్న స్వరంతో, ఇది చాలా ప్రమాదకరం. కెప్టెన్కి లోపల ఏం జరుగుతుందో కూడా తెలీదు. లోపల ఎన్ని పవిత్ర రక్తజీవులు ఉంటాయో అని ఆలోచిస్తేనే భయం వేస్తోంది అని చెప్పాడు. వాళ్లు మాట్లాడుకుంటుండగానే ధ్రువ జీవుల సమూహంలో అదృశ్యమయ్యాడు. అయితే లోపల వినబడుతున్న శబ్దాలను బట్టి కెప్టెన్ ఇప్పటికీ ఆ జీవులతో పోరాడుతున్నాడని మాత్రమే వాళ్లకి తెలుస్తూ ఉంది. గోడవైపు కొన్ని జీవులు రావటం చూసి గ్యాంబ్లర్ తన ఆయుధంతో ఒకదాని తల నరికి, ఊరికే నిలబడకుండా బయటికి వస్తున్న జీవులతో పోరాడండి అంటూ మిగతా ఇద్దరిని ఆదేశించాడు. దాంతో ఇద్దరు సహచరులు కూడా జీవులపై పోరాడటం మొదలుపెట్టారు. మిగతా వాళ్లందరి దృష్టిలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ధ్రువకి మాత్రం నల్లేరు మీద నడకలా సాగింది. తను అడుగుపెట్టిన ప్రతి దగ్గర రక్తం పువ్వులా వికసిస్తుంది. ఒక జీవి తర్వాత మరొక జీవి ధ్రువ హార్పూన్కి బలైపోతున్నాయి. ఎగజిమ్ముతున్న రక్తం తప్ప ధ్రువను మరేదీ తాకలేకపోయింది. చాలా జీవుల్ని చంపిన తర్వాత ధ్రువ తన బంగారు రాతిపురుగు రాజును ఆహ్వానించాడు. అప్పటికే అది మిలిటరీ ట్యాంక్ అంత భారీ పరిమాణంలో ఉండడంతో చాలా సునాయాసంగా అనేక జీవుల్ని మింగేసింది. అయితే ఇప్పటి వరకు ఆ బంగారు రాతిపురుగు ఎవల్యూషన్ చెందలేదు గాని అవతారజీవి దాడి చేసినా కూడా దాన్ని గాయపరచలేనంత గట్టిగా దాని షెల్ మారింది. మరోవైపు స్టార్టింగ్లో కొన్ని జీవులు గ్యాంబ్లర్ వాళ్లు ఉన్న వైపుకొస్తుండేవి. దాంతో వాటిని ఆపడానికి కొంత పోరాడాల్సొచ్చేది. కాని క్రమంగా జీవులు తమ వైపుకు రావడం లేదన్న విషయం వాళ్లు గుర్తించారు. లోపల ఏం జరుగుతుందో అని చూసినప్పుడు ధ్రువ పూర్తి రక్తంతో తడిసిపోయి అతని పాదాల దగ్గర అనేక జీవుల మృతదేహాలు పడి ఉండటం కనిపించింది. రాక్షసుడిలాంటి రూపం దర్శన్ మరియు విజయ్ మనసులో ప్రింట్ అయిపోయింది. వాళ్లు చూసిన ఆ దృశ్యాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. స్పెషల్ స్క్వాడ్లో చేరిన కొత్త సభ్యులు ఎవరూ ధ్రువ వేటలో ఉన్నప్పుడు చూడలేదు. వాళ్లు చూసింది కేవలం బూమరాంగ్ ఉపయోగించడంలోని టెక్నిక్ను మాత్రమే. వాళ్లు స్పెషల్ స్క్వాడ్లో చేరినప్పుడు బంధుప్రీతి కారణంగా ధ్రువ స్పెషల్ స్క్వాడ్కి హెడ్ అయ్యాడనే పుకారొచ్చింది. దేవికతో తనకు ఉన్న ప్రత్యేక సంబంధమే తన ఎదుగుదలకు కారణమని చాలామంది మాట్లాడుకునేవారు. పైగా స్పెషల్ స్క్వాడ్లో జాయిన్ అయిన తర్వాత చాలా రోజుల పాటు అతన్ని చూడలేదు కూడా. మంజరి మాత్రమే అక్కడ వ్యవహారాలన్నీ చూసుకునేది. దీంతో వాళ్లు విన్న పుకార్లు నిజమే అన్న ఆలోచనలోనే ఉండేవాళ్లు. అయితే ప్రత్యక్షంగా ధ్రువ ప్రదర్శన చూసిన తర్వాత ఆ పుకార్లు ఎంత హాస్యాస్పదమో దర్శన్ మరియు విజయ్ గ్రహించారు. అతని శౌర్య ప్రతాపాలు చూసిన తర్వాత ఏ ఆడపిల్లకైనా ఇట్టే నచ్చేస్తాడు అనే భావన వాళ్లలో కలిగింది. వాళ్లు అభయారణ్యంలోకి ప్రవేశించిన దగ్గర్నుండి ఈ విధంగా జీవులను వేటాడటం ఎప్పుడూ చూడలేదు. ధ్రువ చాలా భయంకరమైన జీవులను కూడా కోళ్ల మాదిరిగా చంపేస్తున్నాడు. అతని వేటాడే విధానం ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. చూసేవాళ్లు ఎవ్వరికైనా అతనితో చేరి
ఆ రక్తపు వేడిని అనుభవించాలన్న కోరిక కలుగుతోంది. సడన్ గా ఒక పవిత్ర రక్తపు మురికి మృగం ధ్రువను వెనక నుండి విసిరేయటానికి రావడం చూశారు. అది సింహం మరియు పులికి మధ్య క్రాస్ బ్రీడ్ లాగా 2 తలలు మరియు 3 తోకలు కలిగి ఉక్కు వంటి ఈకలతో కప్పబడి ఉంది. కెప్టెన్ చూసుకోండి అంటూ విజయ్ మరియు దర్శన్ తమ మాటలను పూర్తి చేసేలోపే జరిగిన సంఘటనలకు స్తంభించిపోయారు. ధ్రువ మెరుపు వేగంతో కదిలి సింహం లాంటి తలను పట్టుకుని తన హార్పూన్తో నరికేశాడు. ఆ తర్వాత ఆ తలను దూరంగా విసిరేసి ఒక తల మాత్రమే మిగిలి ఉన్న పవిత్ర రక్తపు మురికి మృగం వైపు నడిచాడు. అయితే ఆ మృగం భయపడి పక్కకు పరిగెత్తింది. కాని అప్పటికే ఒక తల నరికివేసి ఉండడం వల్ల అది బాడీ బ్యాలెన్స్ను కోల్పోయి కింద పడిపోయింది. అంత శక్తివంతమైన వ్యక్తిని ఇంతకుముందు ఎన్నడూ చూడకపోవడంతో దర్శన్ మరియు విజయ్ ఆశ్చర్యంతో మూగబోయారు. ధ్రువ మురికి మృగాన్ని చంపిన విధానం చూసి అతనిపై నుండి చూపు తిప్పుకోలేకపోయారు. ధ్రువ ఒక్కొక్కటిగా మిగతా జీవులను చంపుకుంటూ తన వధని కొనసాగించాడు. గ్యాంబ్లర్ ఒక రాతి గోడకు ఆనుకుని రిలాక్స్డ్గా సిగరెట్ వెలిగించి, అతను మరింత అద్భుతంగా మారుతున్నాడు అని సహచరులతో అన్నాడు. వెంటనే దర్శన్, గ్యాంబ్లర్, కెప్టెన్ ముందు నుండి ఇంతే బలంగా ఉండేవాడా అని ప్రశ్నించాడు. అప్పుడు గ్యాంబ్లర్ స్మోక్ వదులుతూ, ఏం చెప్పాలి, తనకి కొన్ని విషయాలు నేనే నేర్పించాను అని చెప్పాడు. దాంతో దర్శన్, విజయ్ నమ్మలేనట్టుగా, మీరు చెప్పేది నిజమా అని అడిగారు. అప్పుడు గ్యాంబ్లర్, ఒక్కసారి తన ఆయుధాన్ని ఎలా ఉపయోగిస్తాడో చూడండి. ఆయుధం తను ఎక్కడ దాస్తున్నాడో కూడా మీరు చెప్పలేరు. ఆ టెక్నిక్ను స్లీవ్ బ్లేడ్ అంటారు. అది తరతరాలుగా మా వంశంలో వస్తున్న విద్య. నిజంగా తను మార్షల్ ఆర్ట్స్లో జీనియస్ కాకపోయి ఉంటే నేను తనకు ఆ టెక్నిక్ గురించి చెప్పేవాణ్ణి కాదు. గొప్ప విషయం ఏంటంటే నేను ఊహించిన దానికంటే తను ఎంతో మెరుగ్గా రాణిస్తున్నాడు అంటూ చాలా గొప్పగా చెప్పుకున్నాడు. దాంతో సహచరుల ఇద్దరి కళ్లల్లో అతనిపై ఆరాధనాభావం కనిపించింది. ధ్రువ జీవులను చంపుకుంటూ గుడ్డు దగ్గరికి వెళ్లడానికి మార్గాన్ని క్లియర్ చేస్తున్నప్పుడు బంగారు రాతిపురుగు అద్భుతమైన విందును ఆస్వాదించసాగింది. ధ్రువ పవిత్ర రక్తపు మురిగి మృగాన్ని పక్కకు పెట్టి మిగతా జీవులన్నింటినీ దానికి తినడానికి అనుమతి ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా ఆ గూడులో ఎక్కువ సంఖ్యలో అవతార జీవులు ఉన్నాయి. ధ్రువ ఇప్పటివరకే దాదాపు 100కు పైగా అవతార జీవుల్ని చంపాడు. సడన్ గా అతని తలలో, అవతార జీవి చీకటి మృగం చంపబడింది. అందుకుగాను మీకు బీస్ట్ సోల్ లభించింది. యాదృచ్ఛికంగా 0 నుండి 10 అవతార జెనో పాయింట్లను సాధించడానికి దాని మాంసాన్ని తినండి అన్న వాయిస్ వినబడింది. ఇది ధ్రువ పొందిన 3వ అవతార జీవి బీస్ట్ సోల్. ఇక తనకు ఎన్ని ఆదిమ బీస్ట్ సోల్స్ లభించాయో కూడా లెక్కించాలి అనుకోలేదు. బంగారు రాజు పురుగు కేవలం అవతార జీవుల్ని మాత్రమే తింటుంది. ఆదిమ మరియు సాధారణ జీవుల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. దాని శరీరం మరింత పెద్దదిగా మారిన తర్వాత బలంగా ఒక త్రేన్పు విడిచింది. మరోపక్క ధ్రువ జీవులన్నింటినీ చంపుకుంటూ గుడ్డు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ పెద్ద గుడ్డును చూసిన తర్వాత ఏమాత్రం సంకోచించకుండా దాన్ని పగలగొట్టాడు. వెంటనే అతని తలలో, బీస్ట్ సోల్ను గుర్తించండి అన్న వాయిస్ వినబడింది. కొన్ని క్షణాల తర్వాత మెల్లగా అక్కడ బీస్ట్ సోల్ ఏర్పడటం స్టార్ట్ అయింది. చూస్తుండగానే నల్లటి మంటలతో ఒక కత్తి రూపంలోకి మారింది. అప్పుడు ధ్రువ తలలో, బీస్ట్ సోల్ గుర్తించబడింది. మీకు పవిత్ర రక్తపు డెవిల్ ఖడ్గం లభించింది అన్న వాయిస్ వినబడింది. మిగతా ఎవరైనా సరే ఆ ఫలితానికి చాలా సంతోషించేవాళ్లు. కాని ధ్రువ మాత్రం కొంత నిరాశ చెందాడు. పవిత్ర రక్తపు బీస్ట్ సోల్ విలువైనదే అయినప్పటికీ ధ్రువకు కావాల్సింది సూపర్ బీస్ట్ సోల్. గూడులో ఇంత దూరం వచ్చినందుకు ధ్రువ మిగతా జీవుల్ని కూడా చంపాలనుకున్నాడు. అయితే బంగారు రాతి పురుగు రాజు దాని చుట్టూ చాలా అవతార జీవులు ఉన్నప్పటికీ అది తినలేకపోయింది. ధ్రువ చాలా కాలంగా బంగారు రాతి పురుగుకి ఆహారం ఇస్తున్నాడు. కాని మొదటిసారిగా అది ఆహారం తీసుకోవడం ఆపేసింది. ఆ విషయం ధ్రువకి కూడా కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. విజయ్ మరియు దర్శన్ ఇద్దరూ కొత్తగా చేరిన సభ్యులు అవడం వల్ల వాళ్ల అవతార జెనో పాయింట్ల కోసం కొన్ని జీవుల్ని ఉంచాలనుకున్నాడు ధ్రువ. ఇక గ్యాంబ్లర్ విషయానికొస్తే ఇప్పటికే తన అవతార జెనో పాయింట్లు గరిష్ట స్థాయికి చేరుకుని ఉండడం వల్ల ఆ మాంసంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ధ్రువ గూడు లోపల పోరాడుతూ ఉన్నప్పుడు బయట ఉన్న మంజరి కొంత ఆందోళన చెందింది. చాలా సమయం గడిచిన తర్వాత కూడా లోపలికి వెళ్లిన వాళ్లు బయటికి రాకపోవడంతో వాళ్లు సురక్షితంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలనుకుంది. వెంటనే తన గ్యాంగ్ సభ్యులని లోపలికి వెళ్లి చూద్దాం అని ఆదేశించింది. మంజరి స్పెషల్ స్క్వాడ్ యొక్క డిప్యూటీ కాబట్టి ధ్రువ యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉందని ఇతర గ్యాంగుల సభ్యులు అనుకున్నారు.
అయితే మణికంఠ మరియు సహదేవలకు కూడా ధ్రువ పైన ప్రత్యేక అభిమానం ఉండడం వల్ల మనం కూడా లోపలికి వెళ్దాం, ఒకవేళ లోపల వాళ్ళు ఏదైనా సమస్యలో ఉంటే మనవంతు సహాయం అందించొచ్చు అనుకున్నారు. అయితే ఉక్కు పిడికిలి గ్యాంగ్ నుండి కేవలం ఒకే ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని చిటికెనవేలు లోపలికి వెళ్లాడు. అప్పటికే తన గ్యాంగ్ సభ్యులు చాలామంది గాయపడి ఉండడం వల్ల ఎక్కువ మందిని తీసుకువెళ్లే ధైర్యం చేయలేకపోయాడు. అందరూ గూడులోకి వెళ్లిన తర్వాత కనబడిన దృశ్యానికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంత పెద్ద గూడులో జీవులన్నీ చనిపోయి ఎక్కడికక్కడ పడి ఉన్నాయి. గూడంతా రక్తంతో పెయింట్ చేసిన విధంగా మారిపోయింది. మణికంఠ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, ఈ నలుగురు ఈ జీవులన్నింటినీ చంపారా అంటూ తన సందేహాన్ని బయటపెట్టాడు. చిటికెన వేలుకి ఆ నలుగురే వీటన్నింటినీ చంపారంటే నమ్మకం కలగకపోయినా గూడు లోపల ఉన్నది మాత్రం ఆ నలుగురే. బయట ఉన్న 3 గ్యాంగ్ల మనుషులు కలిసి వచ్చినా కూడా ఈ పని చేసి ఉండేవాళ్లం కాదనేది చిటికెనవేలు అభిప్రాయం. స్టీల్ ఆర్మర్ గ్యాంగ్ సభ్యులు కూడా ఇన్క్రెడిబుల్ అంటూ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. రక్తం మరియు చనిపోయి ఉన్న జీవుల మధ్య అడుగులు వేసుకుంటూ ధ్రువ, గ్యాంబ్లర్ మరియు 2 అనుచరులు అవతార జీవులని పోగేయటం చూశారు. ధ్రువని చూడగానే థమ్సప్ సిగ్నల్ ఇచ్చాడు మణికంఠ. మొత్తం షెల్టర్లో $1 తర్వాత నన్ను అంతలా కట్టిపడేసింది ధ్రువనే అని మెచ్చుకున్నాడు. ధ్రువ, నువ్వు అసాధ్యాన్ని సుసాధ్యం చేశావు అనేక సంక్లిష్ట భావాలతో చెప్పాడు చిటికెనవేలు. అయితే మంజరి ఏం మాట్లాడలేదు, కానీ ఆమె మనసులో మాత్రం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ధ్రువ శక్తి సామర్థ్యాలపైన ఆమెకు అమితమైన నమ్మకం ఉన్నప్పటికీ కేవలం 3 సభ్యులతోనే గూడు మొత్తాన్ని తుడిచిపెడతాడని అస్సలు ఊహించలేదు. స్పెషల్ స్క్వాడ్లో ఉండడం వల్ల దర్శన్ మరియు విజయ్ అంత బలమైన సభ్యులు కాదని ఆమెకు తెలుసు. అంటే ఈ పని మొత్తం గ్యాంబ్లర్ మరియు ధ్రువ మాత్రమే చేసుంటారని ఆమెకు తెలుసు. అయితే గ్యాంబ్లర్ మెరుగ్గా పోరాడడం కంటే గిమ్మిక్కులు చేయడంలో నేర్పరి అని ఆమెకు తెలుసు. అంటే ఈ పని పూర్తి చేయడంలో ముఖ్య భూమిక ధ్రువదే అయ్యుంటుందని ఆమె నిర్ధారణకొచ్చింది. ఆ గూడు పోరాటం తర్వాత ధ్రువ స్టీల్ ఆర్మర్ షెల్టర్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందాడు. చాలా కాలంగా డాలర్ కనబడకపోవడం వల్ల అతను ఎవల్యూషన్ చెంది ఉంటాడని అందరూ భావించడంతో ధ్రువనే షెల్టర్లో నంబర్ 1గా పరిగణించబడ్డాడు. డిక్కీబాబు అంటూ అందరూ హేళన చేసిన చోటనే ధ్రువ తను నంబర్ 1గా మారి చూపించాడు. ఎపిసోడ్ 172 గ్రాప్లింగ్. ధ్రువకి వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి ఆనంద్ చాలా కలత చెందాడు. స్టీల్ ఆర్మర్ షెల్టర్లో ఒకప్పుడు ముఖం చాటేసుకుని బ్రతికిన ధ్రువ మిలిటరీ స్కూల్ స్టూడెంట్గా, కమర్షియల్ యాడ్లో స్టార్గా, ఇప్పుడు సెంటర్ మొత్తంలో నంబర్ 1గా ఎలా మారాడో అతనికి అర్థం కాలేదు. శిష్యుల గ్యాంగ్ మరియు ఉక్కు పిడికిలి గ్యాంగ్ చాలా గౌరవించారు. ప్రతి ఒక్కరూ తనని సోదరుడిగా పిలిచేవారు. స్టీల్ ఆర్మర్ గ్యాంగ్కు నాయకత్వం వహిస్తున్న మంజరి కూడా ధ్రువకి డెప్యూటీగా మారిందని విన్న తర్వాత అతను మరింత డిస్టర్బ్ అయ్యాడు. అదే సమయంలో ఆనంద్ తాను చేసిన దానికి చాలా పశ్చాత్తాపం చెందటం ప్రారంభించాడు. తన కజిన్తో మంచి సంబంధాన్ని కొనసాగించి ఉన్నట్లయితే ఈరోజు తను మరింత మెరుగైన స్థితిలో ఉండేవాడు. తను ఎప్పటికీ అవతార జెనో పాయింట్లను గరిష్ట స్థాయికి పెంచుకోగలడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. షెల్టర్లో ఒంటరిగా కష్టపడటం చాలా కష్టమైన విషయం. ఇన్ని రోజులుగా తను నమ్ముకున్న ఇంద్రజిత్ గ్యాంగ్ బలహీనంగా మారడంతో తనకు మరింత కష్టంగా మారింది. ధ్రువ ఎంత శక్తివంతుడో మీరు ఊహించలేరు. అన్ని గ్యాంగ్లు లోపలికి వెళ్లడానికి భయపడుతుంటే తనతో పాటు మరో 3 వ్యక్తులతో గూడు మొత్తాన్ని తుడిచిపెట్టాడు అంటూ ప్రజలు ధ్రువ ధైర్య సాహసాల గురించి మాట్లాడుకుంటుంటే ఆనంద్ మరింత కుంగిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ధ్రువ తను కొత్తగా సంపాదించిన పవిత్ర రక్తపు బీస్ట్ సోల్ డెవిల్ ఖడ్గాన్ని చెక్ చేస్తున్నాడు. పవిత్ర రక్తపు డెవిల్ ఖడ్గం యొక్క బీస్ట్ సోల్ రకం యాడ్ ఆన్. ధ్రువ ఇంతకు ముందు ఒక యాడ్ ఆన్ బీస్ట్ సోల్ని చూశాడు. అది దేవిక దగ్గర ఉన్న పవిత్ర రక్తపు జల బీస్ట్ సోల్. అయినప్పటికీ అది వాతావరణ స్పిరిట్ వినియోగదారుల యొక్క శరీరాకృతిని మెరుగుపరచడానికి షేప్ షిఫ్టింగ్ బీస్ట్ సోల్తో కలిసి పనిచేస్తుంది. అయితే ఈ డెవిల్ ఖడ్గాన్ని మరొక ఖడ్గంపై మాత్రమే ఉపయోగించొచ్చు. ధ్రువకి ఇది చాలా ఉపయోగకరమైన బీస్ట్ సోల్. ఒకవేళ తను సూపర్ బీస్ట్ సోల్ ఆయుధాన్ని పొందలేకపోతే సూపర్ జీవులను వేటాడేటప్పుడు పవిత్ర రక్తపు ఆయుధాన్ని ఉపయోగించాల్సుంటుంది. అయితే పవిత్ర రక్తపు ఆయుధంతో సూపర్ జీవుల్ని చంపటం కష్టం కాబట్టి ఈ టేబుల్ ఖడ్గంతో పవిత్ర రక్తపు ఖడ్గాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అలా మెరుగుపరచబడిన ఆయుధం సూపర్ బీస్ట్ సోల్ కంటే తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ అది నిస్సందేహంగా సాధారణ పవిత్ర రక్తపు ఆయుధం కంటే చాలా బలంగా ఉంటుంది. డైమండ్ ఖడ్గాన్ని తీసుకున్న ధ్రువ దానిపై డెవిల్ ఖడ్గాన్ని ఉపయోగించాడు. నల్లటి పొగ అకస్మాత్తుగా డైమండ్ ఖడ్గంపై నిండిపోయింది. క్రిస్టల్ క్లియర్గా ఉండే ఖడ్గం
గోమేదంతో తయారు చేయబడినట్టుగా తేజస్సును వెదజల్లటం మొదలుపెట్టింది. ధ్రువ ఆ ఖడ్గాన్ని పరీక్షించడానికి ఒక జెడ్ స్టీల్ ముక్కపైన ఉపయోగించాడు. అది తక్షణమే ఒక కర్ర ముక్కలాగా సగానికి విరిగిపోయింది. ఆ ఫలితం చూసి ధ్రువ చాలా సంతోషించాడు. డెవిల్ ఖడ్గం నిజానికి ఒక అద్భుతమైన యాడ్ ఆన్. వాస్తవానికి అది ఎంత బలంగా పనిచేస్తుందో ధ్రువకి ఖచ్చితంగా తెలీదు. కాని దాన్ని ఏ పవిత్ర రక్తపు ఆయుధాలపై పరీక్షించడానికి ధైర్యం చేయలేదు. అప్పుడు ధ్రువ తన మనసులో, ఫ్లేమ్ లెఫ్టినెంట్ మరియు డెవిల్ ఖడ్గం నాకు సూపర్ జీవులను చంపడానికి ఉపయోగపడతాయి. నిజానికి ఈ గూళ్ళు మంచి సంపదలతో నిండి ఉన్నాయి. ఇలాంటివి ఇంకా ఎక్కువగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనుకున్నాడు. అయితే మనసులో ఒక మూలన మాత్రం సూపర్ బీస్ట్ సోల్ని పొందలేకపోయినందుకు కొంత నిరాశ మాత్రం అలాగే ఉండిపోయింది. బీస్ట్ సోల్ని వెనక్కి తీసుకున్న తర్వాత వజ్ర ఖడ్గాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఆ తర్వాత ధ్రువ బ్లాక్ హాక్కి టెలిపోర్ట్ అయ్యాడు. పవిత్ర రక్తపు మురికి మృగం ధ్రువకి మరో 5 పవిత్ర జెనో పాయింట్లను అందించడంతో అతని మొత్తం పాయింట్ల సంఖ్య 78కి చేరింది. ధ్రువ ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఉదయాన్నే ట్రైనింగ్ హాల్కి వెళ్లాడు. ఒక హాలోగ్రాఫిక్ పరికరాన్ని ఎంచుకుని గ్లాడియేటర్లోకి మళ్లీ లాగిన్ అయ్యాడు. అయితే తను ఎప్పుడెప్పుడు ఎంటర్ అవుతాడా అని సుందర్ మరియు అభయ్ గత 2 రోజుల నుండి ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా తను ఆన్లైన్లో కనబడకపోవడంతో ఎగ్జిట్ అవుదామనుకున్న సమయానికి ధ్రువ లాగిన్ అయ్యాడు. అది గుర్తించిన అభయ్ వెంటనే ఏ సోల్జర్ ఆన్ వార్షిప్ ఐడికి ఫైట్ కోసం రిక్వెస్ట్ పంపాడు. ఆ తర్వాత వెంటనే సుందర్ సోల్జర్ ఆన్లైన్లోకి వచ్చాడు అంటూ వాయిస్ మెసేజ్ పంపాడు. వెంటనే సుందర్, నువ్వెక్కడున్నావు? అతను ఫైటింగ్కి యాక్సెప్ట్ చేశాడా? ఎలాగైనా ఈసారి మనం అతనికి గుణపాఠం చెప్పాలి అంటూ హడావిడిగా అడిగాడు. అభయ్కి తిరిగి రిప్లై ఇచ్చే లోపే ధ్రువ అప్పటికే కొలీజియంలో ఉన్నాడు. న్యాచురల్ గానే తన ప్రత్యర్థి సవాళ్లను అంగీకరించాడు. అప్పుడు వెంటనే అతను యాడ్ చేశాడు, నువ్వు పైకి చూడటానికి రెడీ అవ్వు అంటూ అభయ్ త్వరగా సుందర్కి ఒక రిక్వెస్ట్ పంపాడు. సుందర్ ఆ లింక్ పై క్లిక్ చేశాక కొలీజియంలోకి ఎంటర్ అయ్యాడు. అయితే అక్కడ మరొక వ్యక్తి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పైగా ఆ వ్యక్తి తనకు తెలిసినవాడు అవడం సుందర్కు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. బలరాం, మీరేంటిక్కడ అని వెంటనే తన పక్కన ఉన్న వ్యక్తిని అడిగాడు సుందర్. నేను నిన్ను అదే విషయం అడగాలనుకుంటున్నాను అని సమాధానం చెప్పాడు బలరాం. వెంటనే సుందర్, ఫైట్ చూడమని అభయ్ నన్ను ఆహ్వానించాడు. అలాగే నీకు కూడా రిక్వెస్ట్ పంపాడా? నాకు ఈ విషయం చెప్పలేదు అన్నాడు. అప్పుడు బలరాం కొన్ని క్షణాలు ఆలోచించుకుని, అంటే అభయ్ ఈ సోల్జర్ ఆన్ వార్షిప్తో ఫైట్ చేయబోతున్నాడా అని అడిగాడు. అవును. అంటే నిన్ను అభయ్ ఆహ్వానించలేదా అంటూ కాస్త అయోమయంగా అడిగాడు సుందర్. అప్పుడు బలరాం లేదన్నట్టు తల ఊపి, ఈ సోల్జర్ ఆన్ వార్షిప్ నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నాడు. అతను ఫైట్లోకి దిగడం చూసి నేను అతన్ని చూడటానికి ఎంటర్ అయ్యాను అని చెప్పాడు. దాంతో సుందర్ ఆశ్చర్యపోయి, అతను నీ ఫ్రెండ్గా ఎలా ఉన్నాడు? అంటే నీకు అర్థం తెలుసా అని అడిగాడు. బలరాం ఆర్ఎస్ మార్షల్ హాల్లో అత్యంత శక్తివంతమైన ఎవాల్వర్లలో ఒకడు. ఆయన క్వీన్ తర్వాత 2వ స్థానంలో ఉన్నాడు. బలరాంకి ఫ్రెండ్ అయితే ఆర్ఎస్ మార్షల్ హాల్లో సోల్జర్ కూడా మంచి స్థానంలో ఉన్న వ్యక్తి అయ్యే అవకాశం ఉంటుందని సుందర్ అభిప్రాయపడ్డాడు. అయితే బలరాం అతని ప్రశ్నకు సమాధానంగా, నాకు అతను తెలీదు. ఏదో 2 సార్లు యాదృచ్ఛికంగా నేను అతనితో పోరాడాను. అయితే అతను కాస్త ఆసక్తికరంగా ఉండడం వల్ల అతన్ని నా ఫ్రెండ్స్ లిస్ట్లో యాడ్ చేసుకున్నాను అంటూ వివరంగా చెప్పాడు. అయితే కాసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత, అంటే ఆ వ్యక్తి ఈ స్థాయిలో ఉన్నాడా అని అడిగాడు సుందర్. ఆ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే ఆర్ఎస్ మార్షల్ హాల్లో క్వీన్ని మినహాయించి బలరాంని ఎవరూ ఓడించలేరు. అలాంటిది సోల్జర్ తనతో కొన్నిసార్లు పోరాడాడు కాబట్టి అతను తన స్థాయిలో ఉన్నాడని చెబితే అభయ్కి అతను ఓడించడం కష్టమవుతుంది. బలరాం సమాధానంగా, నా స్థాయిలో లేడు. అతన్ని నేను చాలాసార్లు చాలా తక్కువ సమయంలోనే ఓడించగలిగాను కానీ అంటూ ఆగిపోయాడు. అప్పుడు సుందర్ హడావిడిగా, కానీ ఏంటి అని అడిగాడు. ఆ వ్యక్తితో ఫైటింగ్స్ నాకు ఒక వింత అనుభూతినిచ్చాయి. నేను అతన్ని సులభంగా ఓడించగలిగాను కానీ అవి నాకు పెద్దగా తృప్తిని ఇవ్వలేదు. అందుకే అతన్ని నా ఫ్రెండ్స్ లిస్టులో యాడ్ చేసుకుని అతని మిగతా ఫైట్స్ని చూడాలని అనుకున్నాను. కాకపోతే మిమ్మల్ని ఇక్కడ కలుస్తానని నేను అస్సలు ఊహించలేదు అంటూ బలరాం తన ఫీలింగ్ చెప్పాడు. గెలుపు తృప్తిని ఇవ్వలేదా అని ప్రశ్నార్థకంగా అడిగాడు. బలరాం మాటల్లో ఉన్న వ్యక్తీకరణ సుందర్కి అస్సలు అర్థం కాలేదు. విషయం ఏంటంటే నేను అతన్ని వేగంగా మరియు సులభంగా ఓడించగలిగాను కానీ అది నాకు బాగా అనిపించలేదు. అది ఎందుకో వివరించడం కష్టం. అందుకే నేను అతని ఇతర ఫైటింగ్స్ను దగ్గరగా చూడాలనుకుంటున్నాను అని బలరాం అసంపూర్తిగా వివరించాడు. ఆ తర్వాత డౌట్ వచ్చి సుందర్ని, అసలు నువ్వు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అని అడిగాడు. అప్పుడు కొంత అయిష్టతతోనే సుందర్ ధ్రువతో జరిగిన ఫైటింగ్ గురించి వివరించాడు. బలరాం ఆశ్చర్యంతో, ఏం చేస్తున్నావు
కేవలం 10 సార్లు చూసి అతను 13 స్లాష్లను నేర్చుకున్నాడా అంటూ సుందర్ మాటల్ని నమ్మలేనట్టుగా అడిగాడు. అంటే స్టార్టింగ్లో అతను తన నిజమైన సామర్థ్యాన్ని దాచిపెట్టాడని నా అనుమానం. తనకు 13 స్లాషెస్ ముందే తెలిసుండాలి, లేదంటే అంత తక్కువ సమయంలో నేర్చుకోవడం అసాధ్యం అంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు సుందర్. అలా అవడానికి చాలా అవకాశం ఉంది అంటూ బలరాం తలాడిస్తూ కొలీజియం వైపు చూశాడు. ఇంతలో ఫైట్ స్టార్ట్ అయింది. ధ్రువ గేమ్లో కనబడడం చూసి సుందర్ కాస్త రిలీఫ్ అయ్యాడు. అయితే ధ్రువ చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోవడంతో బలరాం అయోమయంగా ఏ ఆయుధం తీసుకోలేదు అంటూ సుందర్ వైపు చూశాడు. అతను కూడా ముఖం చిట్లించి విచిత్రంగా ఉంది, అతను ఎందుకు డబుల్ బ్లేడ్స్ను ఉపయోగించడం లేదు అంటూ సందేహపడ్డాడు. నిజంగానే ధ్రువకి డబుల్ బ్లేడ్స్లో మంచి ప్రావీణ్యం ఉంటే ఖచ్చితంగా వాటిని ఉపయోగించేవాడు. కానీ ధ్రువ మాత్రం ఎలాంటి ఆయుధం లేకుండా అభయ్లాగే ఖాళీ చేతులతో ఉన్నాడు. అది బలరాంకి కూడా కాస్త వింతగా అనిపించింది. సరే, ఏం జరుగుతుందో చూద్దాం అని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. బలరాం చెప్పిన దాని ప్రకారం ఏ సోల్జర్ ఆన్ వార్షిప్ ఉపయోగించే వ్యక్తికి గొప్పగా ఫిట్నెస్ ఇండెక్స్ ఏమీ లేదు. అతనితో ఫైట్ చేస్తున్నప్పుడు సుందర్ కూడా అదే భావించాడు. ఫిట్నెస్ ఇండెక్స్ 20 కంటే కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి అతను కొంతకాలం ముందే ఎవల్యూషన్ చెందిన వ్యక్తి అయి ఉంటాడని అనుకున్నాడు. ఇక అభయ్ విషయానికొస్తే అతని ఫిట్నెస్ ఇండెక్స్ 30కి చేరుకుంది. ఎవాల్వర్లకి అతిపెద్ద సంఖ్య కాకపోయినా కొత్తగా ఎవల్యూషన్ చెందిన వ్యక్తిని ఓడించడం కొంత సులభం అవుతుంది. అయితే అభయ్కి ఉన్న స్పెషల్ టెక్నిక్స్ ఏంటంటే పట్టుకోవటం. ఇవి తక్కువ ఫిట్నెస్ ఉన్న వ్యక్తిని సులభంగా ఇబ్బంది పెట్టగలదు. జాయింట్లను ట్విస్ట్ చేయడంలో అభయ్కి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. అతడు బలంగా పట్టుకున్న తర్వాత అతని ప్రత్యర్థి నొప్పి కారణంగా వెంటనే ఫైట్ నుండి ఎగ్జిట్ అవుతారు. అయితే వర్చువల్ ఫైటింగ్లో ఎలాంటి నొప్పి ఉండదు. అయితే అభయ్ యొక్క టెక్నిక్ అతనికంటే బలహీనమైన వ్యక్తిపై ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫైట్ స్టార్ట్ కాగానే సుందర్ ధ్రువను కింద పడేసి అతని డిక్కీపై తన్నాలని కోరుకున్నాడు. అభయ్ కూడా తన టెక్నిక్ను అమలు చేయడానికి సాధ్యమైనంత త్వరగా దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. వర్చువల్ ఫైటింగ్స్లో ఓడిపోవడంలో అత్యంత అవమానకరమైన మార్గం నిస్సందేహంగా లొంగిపోవటమే. ఎలాగూ వర్చువల్ ఫైటింగ్లో నొప్పి ఉండదు, చనిపోయే అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ చివరిదాకా పోరాడాలనే ప్రయత్నిస్తారు. ధ్రువ కూడా దగ్గరికొస్తున్న అభయ్ నుండి పారిపోవడానికి ప్రయత్నించడం లేదు కాబట్టి అభయ్ చాలా సంతోషపడ్డాడు. ధ్రువ దగ్గరికి వెళ్లిన తర్వాత అభయ్ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ధ్రువ నేర్చుకున్న ఘోస్ట్ హంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా పట్టుకోవడమే. అందులో జాయింట్లను మెలితిప్పడం లేకపోయినప్పటికీ అభయ్ అందులో ప్రావీణ్యుడని, పైగా తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ధ్రువ తెలుసుకోగలిగాడు. దాంతో ధ్రువ తన ప్రత్యర్థిని పట్టుకోవడానికి ఘోస్ట్ హంట్లోని ఫుట్వర్క్ని ఉపయోగించడం మొదలుపెట్టాడు. అది చూసి సుందర్ అభయ్నే పట్టుకోవాలని చూస్తున్నాడా అంటూ ముసిముసిగా నవ్వుకున్నాడు. అయితే ఆర్ఎస్ మార్షల్ హాల్లోని చాలామందికి కీళ్లను ఎలా మెలితిప్పాలో తెలుసు, మరియు చాలామంది ఇతర గ్రాప్లింగ్ పద్ధతులను అభ్యసించారు. అయితే తనతో సమానమైన ఫిట్నెస్ ఇండెక్స్ కలిగిన ఎవరూ కూడా అతని స్థాయి సరిపోలలేరు. కారణం అభయ్కి పట్టుకోవడం కంటే ఎక్కువ విషయాలు తెలుసు. పైగా అతను డైవర్షన్లో కూడా మంచి నైపుణ్యం కలిగి ఉన్నాడు. డైవర్షన్ అనేది పురాతన యుద్ధ కళ. సికాడా షెడ్డింగ్ నుండి అభివృద్ధి చేయబడిన ఆధునిక కళ. డైవర్షన్ అభ్యసించడానికి ముఖ్యంగా అతను అత్యంత చురుకైన వ్యక్తి అయి ఉండాలి. సాధారణంగా డైవర్షన్ని చిన్న వయసులో ఎముకలు సుతిమెత్తగా ఉన్నప్పుడే బేసిక్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. అలా కాకుండా అభయారణ్యంలోకి ప్రవేశించాక జెనో పాయింట్లను సంపాదించిన తర్వాత కూడా దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టొచ్చు. కాకపోతే అందులో ప్రావీణ్యం సంపాదించడం అనేది ఆ వ్యక్తి ప్రతిభపైన ఆధారపడి ఉంటుంది. డైవర్షన్ శత్రువు దాడులను మళ్లించడం ద్వారా తనను తాను రక్షించుకోవడానికి మాత్రమే కాకుండా ప్రత్యర్థిపై దాడి చేయడానికి ఉపయోగించబోయే శక్తిని మార్చడానికి కూడా ప్రయోగించొచ్చు. అలాగే ప్రత్యర్థి మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు కేవలం ఒకే ఒక కదలికతో మీరు అతని సొంత శక్తితో మీ ప్రత్యర్థి చేతిని విడగొట్టొచ్చు. అలాంటి టెక్నిక్లో మంచి ప్రావీణ్యం కలిగిన అభయ్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం ఒక మూర్ఖపు చర్య అవుతుంది. అయితే ధ్రువ తనను పట్టుకోవడానికి ప్రయత్నించడం చూసి, మిత్రమా, నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించడం ఆత్మహత్యతో సమానం. డైవర్షన్ ఎంత ప్రభావవంతంగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను అని అభయ్ అనుకున్నాడు. అభయ్ తన చేతిని అందుకోగానే ధ్రువ చిక్కినట్టుగా యాక్టింగ్ చేసి ఆ తర్వాత వెంటనే స్పార్టికల్ను ఉపయోగించి అతని దాడి నుండి తప్పించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే అభయ్ చేతిని పట్టుకుని మెలితిప్పబోతుండగా ధ్రువ చేతిలోని అతని మణికట్టుని ఒక్కసారిగా విదిలించాడు. టకటకమంటూ ఎముకల శబ్దం వినబడింది. అభయ్ మణికట్టును పట్టుకున్న ధ్రువ కుడిచేయి అతని విదిలింపుకి ఒక్కసారిగా ఛిద్రమైంది. ఆ వెంటనే అభయ్ ఎడమ చెయ్యితో ధ్రువ కుడి చేతిని లాగడంతో ఒక్కసారిగా అతని భుజం పక్కకు తొలగింది.
అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా అనిపించింది. ఎపిసోడ్ 173 డైవర్షన్ టెక్నిక్. క్షణాల్లో మణికట్టు మరియు భుజం రెండూ స్థానభ్రంశం చెందడంతో ధ్రువ తన కుడి చేతిని కదిలించలేకపోయాడు. ఈ పోటీ వర్చువల్ రియాలిటీలో కాకపోయి ఉంటే ఈ పాటికి తను నొప్పితో అల్లాడిపోయి ఉండేవాడు. అయితే ఇది వర్చువల్ రియాలిటీ ఫైట్ అవడం వల్ల ధ్రువ ఎలాంటి ఇబ్బంది పడలేదు, కానీ అతని ఆరోగ్యం 7% తగ్గిపోయింది. ఆ తర్వాత ధ్రువ కాస్త వెనక్కి తగ్గాడు. ఆపై జాగ్రత్తగా వ్యవహరిస్తూ అభయ్ తదుపరి దాడుల నుండి తప్పించుకున్నాడు. అయితే అతని గురించి ఆలోచిస్తున్నప్పుడు ధ్రువ కొంత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే తను చాలా కాలంగా గ్లాడియేటర్లో ఫైట్స్ చేస్తూ ఉన్నాడు. గెలుపు రేటు తక్కువగా ఉన్నందువల్ల తనతో ఫైట్ చేయడానికి ఎవరూ రిక్వెస్ట్ పంపరు. దాదాపుగా అన్ని ఫైట్స్ యాదృచ్ఛికంగా సిస్టమ్ ద్వారా సెట్ చేయబడినవై ఉంటాయి. అలాంటిది ఈసారి ఒక వ్యక్తి స్పెషల్గా తనకు రిక్వెస్ట్ పంపడంతో ధ్రువ తన ప్రత్యర్థి బలహీనమైన వ్యక్తితో ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక కొత్త వ్యక్తి అయి ఉంటాడు అని భావించాడు. కానీ ఫైట్ స్టార్ట్ అయిన తర్వాత తన ప్రత్యర్థి ఒడిసి పట్టుకోవడంలో గొప్ప నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడని, పైగా డైవర్షన్పై అద్భుతమైన పట్టు సాధించాడని అర్థం చేసుకున్నాడు. అతను ధ్రువని దెబ్బతీయడానికి ఇన్కమింగ్ ఫోర్స్ను ఉపయోగించిన విధానం ఎంతో తెలివైన పోరాట మార్గం. ధ్రువ గత 6 నెలలుగా సాధన చేస్తున్న పనోరమలో కూడా ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయి. అయితే వాటిని నేర్చుకున్నట్లయితే తన ప్రత్యర్థి ధ్రువని పట్టుకోవడం అసాధ్యం. శక్తివంతమైన ఆయుధాలు, భయంకరమైన జీవులతో పోరాడుతున్నప్పుడు ఈ టెక్నిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ డైవర్షన్ సాధన చేయడం చాలా కష్టమైన విషయం. దానిపై పట్టు సాధించాలంటే ఒరిజినల్ ఫైటింగ్స్లోనే మంచి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ధ్రువ డైవర్షన్ని థెరటికల్గా మాత్రమే అర్థం చేసుకోగలిగాడు. అదృష్టవశాత్తు ధ్రువ గతంలోనే గోస్ట్ హంట్ని నేర్చుకుని ఉండడం వల్ల ఇలాంటి టెక్నిక్స్ పై అతనికి కొంత అవగాహన ఉంది. అయినా కూడా ఒరిజినల్ ఫైటింగ్స్లో డైవర్షన్ని ఉపయోగించడానికి తనకు ఇంకాస్త సమయం పడుతుంది. అభయ్ డైవర్షన్ టెక్నిక్ను ఉపయోగిస్తున్న విధానం చూసి ధ్రువ చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఎవల్యూషన్ చెందిన వాళ్లందరికీ చాలా ప్రత్యేకమైన టెక్నిక్స్ ఉన్నాయి. ధ్రువ తన మనసులో, అదృష్టవశాత్తు మేము వర్చువల్ రియాలిటీలో ఫైట్ చేస్తున్నాం. ఒకవేళ నా ప్రత్యర్థి తన శరీర కణాలను మార్చగలిగే హైపర్జెనో ఆర్ట్స్ను ఉపయోగించినట్లయితే నేను అతనితో సరిపోలే అవకాశం లేదు అని ఫీల్ అయ్యాడు. ధ్రువ ఎప్పుడైతే తప్పించుకోవడానికి ప్రయత్నించాడో వెంటనే అభయ్ అతన్ని అనుసరించాడు. సడన్ గా ధ్రువ తన ఎడమ చేతిని ఉపయోగించి కుడి చేతిని పట్టుకుని స్థానభ్రంశం చెందిన తన కీళ్లను తిరిగి సెట్ చేసుకోవడం చూసి అభయ్ ఒక రకమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. ధ్రువ చాలా నైపుణ్యం కలిగి ఉండి ఇంతకుముందే ఇలాంటి నైపుణ్యాలను సాధన చేసిన వ్యక్తి అయి ఉంటాడని కొంత అనుమానపడ్డాడు. కాని దానిపై పెద్దగా ఫోకస్ చేయకుండా ధ్రువ ఫిట్నెస్ ఇండెక్స్ తనకంటే తక్కువగా ఉండడం వల్ల ఇప్పటికే తనకు డైవర్షన్ తెలిసి ఉన్నా కూడా అభయ్తో సరిపోలలేడు. అతను మరొకసారి ధ్రువను పట్టుకోవడానికొచ్చాడు. ఇద్దరి మధ్య ఫిట్నెస్ ఇండెక్స్ 10 పాయింట్లు తేడా ఉండడంతో ధ్రువ పారిపోవాలన్నా అది కుదరలేదు. అప్పుడు తన కండరాల్ని కదిలించకుండానే ధ్రువ గుండె సడన్ గా నార్మల్ వ్యక్తుల కంటే బలంగా మరియు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. హృదయ స్పందన ప్రేరేపించడంతో శరీరంలోని రక్తం అధిక వేగంతో ప్రవహించడం మొదలైంది. దాంతో ఒక్కసారిగా ధ్రువ యొక్క ఫిట్నెస్ హై పొజిషన్ కి పుష్ చేయబడింది. ఇప్పటికీ కూడా ఫిట్నెస్ ఇండెక్స్ 30 కంటే తక్కువగా ఉన్నప్పటికీ అతని బలం, వేగం చూస్తే దాదాపు 28కి చేరుకుని ఉండాలి. ధ్రువకి డైవర్షన్లో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తిని కలుసుకోవటం చాలా అరుదుగా లభించే అవకాశం. అందుకోసమే తను వేగంగా ఓడిపోవాలి అనుకోలేదు. డైవర్షన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మత విశ్వాసాల మంత్రాన్ని ఉపయోగించి తన ఫిట్నెస్ స్థాయిని ప్రత్యర్థి దగ్గరికి చేరేలా చేశాడు. అతని వేగం మరియు బలం మెరుగవడం చూసినప్పుడు సుందర్ ఆశ్చర్యంతో అతను కావాలనే తన ఫిట్నెస్ ఇండెక్స్ ని తక్కువనే నమ్మించేందుకు ప్రయత్నించాడు అని అన్నాడు. ధ్రువని గమనిస్తూ బలరాం సైలెంట్ గా ఉండిపోయాడు. ధ్రువ ప్రవర్తన మెల్లమెల్లగా మారుతూ ఉండడానికి కారణం ఏంటో అతనికి అర్థం కాలేదు. ధ్రువ తన ఫిట్నెస్ స్థాయిని పెంచుకోవడానికి మత విశ్వాసాల మంత్రాన్ని ఉపయోగించినప్పటికీ తను ఇంకా కూడా అభయ్ కంటే బలహీనంగానే ఉన్నాడు. పైగా అతని డైవర్షన్ మరియు ఒడిసి పట్టుకునే టెక్నిక్లు ధ్రువ కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. అందువల్ల ధ్రువ ఇప్పటికీ పూర్తి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాడు. ఫైట్ కొనసాగుతున్నప్పుడు ధ్రువ చేతులు 2 సార్లు స్థానభ్రంశం చెందాయి. అతను ప్రతిసారి గోస్ట్ హంట్ మరియు హ్యూమనాయిడ్ యొక్క అస్తవ్యస్తమైన ఫుట్వర్క్ ని ఉపయోగించి ప్రాణాలతో బయటపడ్డాడు. అభయ్ చేతికి చాలాసార్లు చిక్కినప్పటికీ తను ప్రతిసారి తప్పించుకోగలిగాడు. గోస్ట్ హంట్ డైవర్షన్ అంతగా అభివృద్ధి చెందనప్పటికీ చాలా ఫైటింగ్స్లో దాన్ని ఉపయోగించిన అనుభవం ఉండడం వల్ల విపత్కర పరిస్థితుల నుండి బయటపడటానికి సహాయపడింది. అభయ్ అన్ని సందర్భాల్లోనూ పైచేయి సాధించినప్పటికీ
అతను పూర్తిస్థాయిలో ధ్రువని లాక్ చేయలేకపోయాడు. పైగా వర్చువల్ రియాలిటీ ఫైటింగ్స్లో ఇతర దాడుల కంటే ఒడిసి పట్టుకోవడం చాలా తక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. అరగంట కంటే ఎక్కువ సమయం గడిచిన తర్వాత ధ్రువ చాలాసార్లు గాయపడినప్పటికీ అతని ఆరోగ్యం 40% మిగిలే ఉంది. సుందర్ ఫైట్ మొత్తాన్ని గమనిస్తున్నప్పుడు తనకు ఎదురైన పరిస్థితులే ఇప్పుడు ప్రతిబింబించడాన్ని అతను గుర్తించగలిగాడు. ధ్రువతో తన ఫైట్ చేసినప్పుడు స్టార్టింగ్లో తనదే ఆధిపత్యం అయినప్పటికీ తనకి ఎంతో అనుభవం ఉన్న 13 స్లాషెస్తోనే ఓడిపోవాల్సొచ్చింది. ఆ క్షణం తన ఆలోచనల్లో కదలాడిన ఊహల్ని అతను తీసుకోలేకపోయాడు. వీలేదు, తను అభయ్ దగ్గర నుండి డైవర్షన్ నేర్చుకునే అవకాశమే లేదు అంటూ తన మనసుకు నచ్చజెప్పుకున్నాడు. 13 స్లాషెస్ కంటే డైవర్షన్ నేర్చుకోవడం చాలా కష్టమైన విషయం. చిన్నప్పటి నుండి దానిలో బలమైన బేసిక్స్ ఉండుండాలి. అలా కాకుండా పెద్దయిన తర్వాత అందులో పట్టు సాధించాలంటే అది అరుదుగా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ ఫైటింగ్లో ధ్రువ డైవర్షన్ నేర్చుకోగలడని సుందర్ నమ్మలేదు. పైగా తనతో పోరాడుతున్నప్పుడు కూడా 13 స్లాషెస్ ముందే తెలిసినా కూడా ధ్రువ తెలియనట్టు నటించడం అనేది అతని అభిప్రాయం. అయితే ఫైట్ కొనసాగుతున్న కొద్దీ ధ్రువ సాధిస్తున్న పురోగతిని చూసి సుందర్ మొహం బిగుసుకుపోయింది. అతను ఇప్పుడు మునుపటి కంటే సులభంగా అభయ్ పట్టు నుండి జారిపోతూ వేగంగా మెలికలు తిరగలుగుతున్నాడు. కాని ఎక్కడ తన ఊహ నిజమవుతుందో అన్న ఆందోళన అతని మనసులో మెల్లగా బలపడసాగింది. మరోపక్క బలరాం కూడా ధ్రువ ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూ ఉన్నాడు. కొలీజియంలో ఫైట్ చేస్తున్న అభయ్ కూడా సుందర్ చెప్పిన విధంగా ధ్రువ పురోగతి సాధిస్తుండడం వల్ల అతన్ని సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాడు. తన ప్రత్యర్థి చాలా వేగంగా ఒడిసిపట్టుకోవడంలో మెరుగవడం అతనికి స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఫైటింగ్లో ఇప్పటికీ కూడా తనదే పైచేయి అయినప్పటికీ ధ్రువని ఓడించడం మాత్రం ఎంతో కష్టతరంగా మారింది. వార్షిప్లో ఉన్న సైనికుడు ప్రత్యర్థి భూభాగంలో ఉన్న సైనికుడిగా నిర్భయంగా పోరాడుతూ ప్రశాంతవదనంతో ఉండడం అభయ్లో భయాన్ని కలగజేసింది. సమయం గడుస్తున్న కొద్దీ అతను మరింతగా బలపడుతూ ఉన్నాడు. మొదటిసారిగా అభయ్ మణికట్టు ధ్రువ చేత మెలికలు తిప్పడం చూసి సుందర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన ప్రత్యర్థి డైవర్షన్ ఇంత బాగా ఉపయోగించగలడని ఊహించని అభయ్ కూడా విస్మయానికి గురయ్యాడు. ఇంత తక్కువ సమయంలో ధ్రువ ఈ టెక్నిక్స్ ని కూడా నేర్చుకోగలడని సుందర్ ఇప్పటికీ నమ్మలేకపోయాడు. స్థానభ్రంశం చెందిన తన చేతిని తిరిగి సెట్ చేసుకున్న తర్వాత అభయ్ మరొకసారి ధ్రువని ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఈసారి అతని లక్ష్యం ధ్రువ చెయ్యి కాదు, కాలు. వాస్తవానికి డైవర్షన్ను నేర్చుకోవడానికి కష్టంగా ఉండడానికి ప్రధాన కారణం శరీరంలోని ప్రతి భాగాలలో డైవర్షన్ చేయగలగాలి. నిజానికి ధ్రువ తన ఇతర శరీర భాగాలతో డైవర్షన్ చేయలేకపోయాడు. అయినప్పటికీ అభయ్ని షాకు గురిచేసేలా ఆ టెక్నిక్పై పట్టు సంపాదించడంలో మెల్లగా ఎక్కువ శరీర భాగాలతో డైవర్షన్ అప్లై చేయటం మొదలుపెట్టాడు. పరిస్థితి పూర్తిగా అర్థమైన సుందర్కి మాటలు లేకుండా పోయాయి. కేవలం ఈ ఒకే ఒక్క ఫైటింగ్లో అభయ్ ప్రత్యర్థి అతని దగ్గర నుండి డైవర్షన్ను నేర్చుకోగలిగాడు. దాంతో సుందర్కి వాళ్ల ఫైటింగ్ జరుగుతున్న సందర్భంలోనే అతను 13 స్లాషెస్ నేర్చుకుని ఉంటాడన్న దానిపై నమ్మకం బలపడసాగింది. అయితే ఇప్పటికీ కూడా ఒక యుద్ధ కళను కొంతకాలం పాటు గమనించడం ద్వారా నేర్చుకోగల మేధావులు ఉన్నారని వినటం తప్ప ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. అప్పటి వరకు ప్రశాంతంగా ఆటని గమనిస్తున్న బలరాం అతన్ని ఓడించిన తర్వాత నాకు ఎందుకు బాధ కలిగిందో ఇప్పుడే అర్థమవుతుంది అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత సుందర్తో, అతను ప్రత్యర్థి ప్రతి కదలికను కాపీ చేస్తున్నాడు. నాతో ఫైట్ చేసినప్పుడు కూడా అతను అదే పని చేశాడు. నా సొంత టెక్నిక్ను ఉపయోగించి నన్ను ఓడించాలనుకున్నాడు కాబట్టే బహుశా నాకు బాధ కలిగి ఉంటుంది అంటూ తన అనుభూతికి కారణమేంటో చెప్పాడు. ధ్రువ తనతో ఫైట్ చేసినప్పుడు క్రమరాహిత్యం అయిన ఫుట్వర్క్ని ఉపయోగించడం ఓటమికి కారణం కాదు. తనకు వ్యతిరేకంగా తన సొంత టెక్నిక్ని ఉపయోగించాలనుకోవడం వల్లే అతను ఓడిపోయాడు. ధ్రువ చాలా వేగంగా ఓడిపోయినందువల్ల బలరాం తనలాంటి యుద్ధ కళనే అతను ఉపయోగించి ఓడిపోయాడని భావించాడు తప్ప అప్పటికప్పుడు నేర్చుకుని తనపై ప్రయోగించడానికి ప్రయత్నించాడని ఊహించలేకపోయాడు. ఇప్పుడొకసారి వెనక్కి ఆలోచించుకుంటే జరిగిందేమిటో బలరాం ఊహించగలిగాడు. సుందర్ మనసులో సంక్లిష్టమైన భావాలతో ధ్రువని చూస్తూ ఉన్నాడు. ధ్రువ తన ప్రతి ఫైట్లోనూ ప్రత్యర్థి ట్రిక్స్ నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ కారణం చేతనే తను ఎక్కువ గేమ్స్లో ఓడిపోయాడు. కొలీజియంలో ధ్రువ మెల్లగా ఊపందుకుంటున్నాడు. అభయ్ అప్పటికే మానసికంగా కాస్త దెబ్బతిని ఉండడం వల్ల ధ్రువ దాడులను ఎదుర్కోవడం మెల్లగా అతనికి కష్టంగా మారింది. ధ్రువ ఛాతిపై పంచ్ విసరడానికి ప్రయత్నించినప్పుడు అభయ్ మణికట్టు నొక్కి పట్టుకుని త్వరగా ట్విస్ట్ చేశాడు. ఆ సమయంలో ధ్రువ గోస్ట్ హంట్ను అభయ్ టెక్నిక్తో కలిపి ఉపయోగించడం వల్ల అది డైవర్షన్ కంటే బలంగా ఉంది. లాక్ చేయబడిన అభయ్ ధ్రువ బలాన్ని డైవర్షన్ చేయలేకపోయాడు. ఎందుకంటే అతను వేటాడే పద్ధతులు అభయ్ని అలా చేయకుండా నిరోధించాయి.
దాంతో స్వేచ్ఛగా మెలికలు తిరగలేక అభయ్ లొంగిపోయి గేమ్ను ముగించాల్సొచ్చింది. డైవర్షన్లో మెలకువలు నేర్చుకున్న కారణంగా ధ్రువ ఈ గేమ్ పట్ల ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఇక ఇతర ప్రత్యర్థుల కోసం వెతకడం మానేసి సంతృప్తితో గ్లాడియేటర్ నుండి లాగౌట్ అయ్యాడు. గేమ్లో ఉపయోగించబడిన ప్రతి మూమెంట్ తనకు గుర్తున్నందువల్ల డైవర్షన్ను మరింత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వర్చువల్ రియాలిటీలో ఫైట్ చేయడం వల్ల తను ఫైట్లో జరిగిందాన్ని అనుభూతి చెందలేదు కాబట్టి అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా అనిపించింది. అభయ్ తన వైఫల్యానికి చింతిస్తూ కొలీజియం నుండి బయటకొచ్చాడు. సుందర్తో పాటు కలిసి ఉన్న బలరాంను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతన్ని చూసిన వెంటనే సుందర్, సోదరా, అతను మీ ఫైటింగ్ సమయంలోనే డైవర్షన్ నేర్చుకున్నాడని నువ్వు అనుకుంటున్నావా అని త్వరగా అడిగాడు. అప్పుడు అభయ్ నవ్వుతూ, అతను నాతో ఫైటింగ్ చేశాకే డైవర్షన్ నేర్చుకున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగానే ఆ వ్యక్తి చాలా వేగంగా నేర్చుకునే లక్షణం కలిగి ఉన్నాడు. అందువలనే అతను నీతో ఫైట్ చేస్తున్నప్పుడే 13 స్లాషెస్ నేర్చుకుని మళ్లీ నీపై ఉపయోగించాడు అని తన అభిప్రాయం చెప్పాడు. అంత వేగంగా నేర్చుకునే వ్యక్తి ఎవరై ఉంటాడా అని ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు బలరాం. అప్పుడు సుందర్ వెంటనే, అతను ఎలాగో నీ స్నేహితుడు కాబట్టి ఒక మెసేజ్ పంపి వివరాలు అడగండి అని సలహా ఇచ్చాడు. నేను ప్రయత్నిస్తాను. నా ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసినప్పటికీ అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి అతను సమాధానం ఇస్తాడో లేదో ఖచ్చితంగా తెలియదు అని తన అభిప్రాయం తెలియజేశాడు బలరాం. అయితే సిస్టంలో చెక్ చేస్తే ధ్రువ అప్పటికే గ్లాడియేటర్లో లాగౌట్ అయినట్లు తెలిసింది. దాంతో అతనిప్పుడు ఆఫ్లైన్లో ఉన్నాడు. నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అని చెప్పాడు. అప్పుడు అభయ్ అయిష్టంగా నవ్వాడు. ఈ విధంగా ఓడిపోవడం అతనికి కాస్త ఇబ్బంది కలిగింది. ఆలోచిస్తున్నప్పుడు సడన్గా సుందర్ కళ్ళు ఒక్కసారిగా వెలిగిపోయాయి. బహుశా ఈ వ్యక్తికి తనపై ఆసక్తి ఉందని మీరు అనుకుంటున్నారా అని అన్నాడు. బలరాం మరియు అభయ్ ఇద్దరూ అతని వైపు చూస్తూ, తనపై అంటే అని అడిగారు. అప్పుడు సుందర్ కొన్ని సెకండ్ల గ్యాప్ తర్వాత, మన అధ్యక్షునికి కంటికి రెప్పలా నిలబడే వ్యక్తి అని చెప్పాడు. ఆ మాట వినగానే అభయ్ కళ్ళు వెలిగిపోయాయి. నిజంగా ఇది గొప్ప ఆలోచన. అతనికి ఈ సోల్జర్ పట్ల ఆసక్తి ఉంటే కనీసం మన అందరికీ విముక్తి లభిస్తుంది అని చెప్పాడు. వాళ్ళు మాట్లాడుకున్న వ్యక్తి పేరు ఉదయ్, ఆర్ఎస్ మార్షల్ హాల్ ప్రెసిడెంట్ డేనియల్ యొక్క ప్రియ శిష్యుడు. ఉదయ్ అత్యంత ప్రతిభావంతుడు మరియు ప్రతి విషయాన్ని చాలా వేగంగా నేర్చుకుంటాడు. అందుకే ధీరజ్ అగస్త్య అతన్ని తన వారసుడిగా చూడటం మొదలుపెట్టాడు. అలాగే ఉదయ్ కూడా తన అధ్యక్షుడి విశ్వాసాన్ని అవకాశం ఉన్న ప్రతిసారి నిలబెట్టుకున్నాడు. తను కొంతకాలం ముందే ఎవల్యూషన్ చెంది ఆర్ఎస్ మార్షల్ హాల్ యొక్క అనేక రహస్య యుద్ధ కళలను నేర్చుకోవటంలో విజయం సాధించాడు. అయినా ఉదయ్ తాను సాధించిన దాంతో సంతృప్తి చెందలేదు. ఆర్ఎస్ మార్షల్ హాల్లోని ఫేమస్ స్టూడెంట్స్ అందరినీ సవాల్ చేస్తూనే ఉన్నాడు. బలరాం లాంటి మాస్టర్ కూడా అతన్ని చూసి చిరాకు పడ్డాడు. స్టూడెంట్స్ ఉదయ్ని తిరస్కరించలేకపోయారు. ఎందుకంటే అతనికి అగస్త్య మద్దతుంది. అందుకే వాళ్లకు ఉదయ్ని చూసినప్పుడల్లా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎపిసోడ్ 174 గ్లోరీ షెల్టర్. ధ్రువ ట్రైనింగ్ హాల్ నుండి బయటకొచ్చిన తర్వాత అతని బాడీ అంత నొప్పిగా అనిపించింది. రక్తపు నరాలన్నీ శరీరంపై బయటకు పొంగి ఉండడంతో అది కాస్త భయంకరంగా కనబడింది. ధ్రువ ఎక్కువ సమయం పాటు మత విశ్వాసాల మంత్రం ఉపయోగించడం వల్ల అతని శరీరంపై అధిక భారం పడ్డంతో అలా జరిగింది. మత విశ్వాసాల మంత్రం యొక్క మొదటి దశలో తన గుండె బలోపేతం కాకపోయి ఉంటే బహుశా ఇప్పుడు అతని అవయవాలన్నీ పేలిపోయి ఉండేవి. కొంత సమయం గడిచిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికీ ఇప్పటికీ శరీరంపైన విపరీతమైన భారం ఉన్నట్టుగా అనిపించింది. ధ్రువ బాగా అలసిపోవడం వల్ల కనీసం నిలబడే పరిస్థితి కూడా లేదు. వాస్తవానికి అతను డైవర్షన్ని ఇంకొంచెం ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయాలనుకున్నాడు. కానీ ఇకపై అలా చేసే శక్తి లేకుండా పోయింది. కొద్దిసేపటి వరకు ట్రైనింగ్ హాల్లో ఒంటరిగా కూర్చున్న తర్వాత హాస్టల్కి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ట్రైనింగ్ హాల్లో ఉన్న టీవీలో చాలా వరకు అభయారణ్యానికి సంబంధించిన వార్తలే ప్లే అవుతున్నాయి. ఎవరో వ్యక్తి 4వ అభయారణ్యానికి వెళ్లారని, మరెవరో వ్యక్తి పవిత్ర రక్తపు దొరగా మారారని వార్తలు ప్లే అవుతున్నాయి. కాసేపటి తర్వాత సడన్ గా ఒక వార్త ధ్రువ దృష్టిని ఆకర్షించింది. యాంకర్ క్లుప్తంగా చెప్పిన వెంటనే ధ్రువ తన క్యామ్ లింక్ ను ఆన్ చేసి స్కైనెట్లో సెర్చ్ చేయడం ప్రారంభించాడు. కొద్దిసేపట్లోనే ధ్రువకి ఉపయోగకరమైన చాలా సమాచారం అందులో లభించింది. మొదటి అభయారణ్యంలోని గ్లోరీ షెల్టర్కి సంబంధించిన వార్త అది. గ్లోరీ షెల్టర్ సమీపంలోని పర్వతాలలో ఒక బలమైన పవిత్ర రక్తజీవిని కనుగొన్నారు.
దాదాపు మొత్తం గ్లోరీ షెల్టర్ ఆ జీవిని వేటాడేందుకు సమూహంగా వెళ్ళినప్పటికీ చాలామంది ప్రాణాలు కోల్పోయారు తప్ప ఆ పవిత్ర రక్తజీవిని గాయపరచలేకపోయారు. గ్లోరీ షెల్టర్కి సంబంధించిన వ్యక్తుల ఇంటర్వ్యూల నుండి ధ్రువ ఆ విషయాల్ని కనుగొన్నాడు. చాలామంది ఆ పవిత్ర రక్తజీవిని చూసినందువల్ల దానికి సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉన్నాయి. అది ఒక తాబేలు లాంటిది. చూడటానికి బలంగా ఉండడంతో పాటు కారు పరిమాణంలో పెద్దగా ఉంది. అది ఎంత దృఢంగా ఉందంటే పవిత్ర రక్తపు ఆయుధాలు కూడా దాని షెల్ను కత్తిరించలేకపోయాయి. దాని బలమైన పళ్లతో కొరకటం వల్ల చాలామంది ప్రాణాలను కోల్పోయారు. అయితే ఆ తాబేలు వేగంగా పరిగెత్తలేకపోతోంది. లేదంటే ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండేవాళ్లు. చాలామంది ఆ నల్లటి తాబేలు పవిత్ర రక్తపు క్రిస్టల్ షెల్ తాబేలు కంటే బలంగా ఉందని విశ్వసించారు. దాని గురించి చెప్పిన విషయాల్ని బట్టి చూస్తే ధ్రువకి అది ఒక సూపర్ జీవేమో అని అనుమానం వచ్చింది. గత 6 నెలలుగా ధ్రువ తన సొంత శక్తిని మెరుగుపరుచుకుంటూ సూపర్ జీవుల గురించి ఎదురుచూస్తూ ఉన్నాడు. వాస్తవానికి పవిత్ర రక్తజీవులతో పోలిస్తే సూపర్ జీవులు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. ఈ 6 నెలల్లో ధ్రువ విన్నది ఈ తాబేలు ఒక్కదాని గురించే. లభించిన సమాచారం ప్రకారం నల్ల తాబేలు సముద్రం నుండి బయటకొచ్చిందని, ఎవరో గుర్తించి వేటాడేందుకు ప్రయత్నించడం వల్ల అది జనాలపై దాడి చేసుకుంటూ రాగి పర్వతాల పైకి వెళ్ళిందని తెలిసింది. గ్లోరీ షెల్టర్లోని వ్యక్తులకు దాన్ని చంపడానికి మార్గం లేనందువల్ల అది ఎక్కడో రాగి పర్వతాలలోనే దాక్కుని ఉందని వాళ్లకు తెలుసు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ధ్రువ గ్లోరీ షెల్టర్కి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. తను గతంలో ఒకసారి అక్కడి నుండి వచ్చాడు కాబట్టి ఎలా వెళ్లాలో దారి తెలుసు. నల్లవాగు పరివాహక ప్రాంతం గుండా చిత్తడి నేల మీద ఎగిరితే తను 15 రోజుల్లో అక్కడికి చేరుకోగలడు. తను ఇప్పటివరకు మత విశ్వాసాల మంత్రం యొక్క 3వ దశను పూర్తి చేయలేదు కాబట్టి సూపర్ జీవిని చంపేంత శక్తి తనకు ఉందో లేదో ఖచ్చితంగా తెలీదు. అందుకే తాబేలును వేటాడడానికి వెళ్లడం కోసం ధ్రువ కాస్త సంకోచిస్తున్నాడు. ఇంతలో సడన్ గా, అన్నయ్య, మీరు హాలోగ్రాఫిక్ పరికరాన్ని ఎక్కువ సమయం పాటు ఉపయోగించారు కాబట్టి అలసిపోయినట్లున్నారు. ముందు హైడ్రేటెడ్గా ఉండడానికి కొన్ని నీళ్లు తాగండి అంటూ ఒక బాటిల్ అందించాడు. తిరిగి చూస్తే ఆ బాటిల్ అందించింది రహీం. సాధ్యమైనంత త్వరగా ధ్రువ తనను సవాల్ చేస్తాడనే రహీం ఎప్పట్నుండో ఎదురు చూస్తున్నాడు. కాని ధ్రువ తాను అనుకున్న దానికంటే చాలా పరిణితి చెందినవాడని, పుకార్ల వల్ల అస్సలు ప్రభావితం కాడని రహీం గ్రహించాడు. అయితే తను తేలిగ్గా వదులుకునే వ్యక్తి కూడా కాదు. అందుకే ధ్రువ ట్రైనింగ్ హాల్లో ఉన్నాడని మెసేజ్ రాగానే అక్కడికొచ్చి తన కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. చాలా సమయం పాటు వేచి ఉన్న తర్వాత ధ్రువ బయటకొచ్చి హాల్లో కూర్చున్నాడు. అప్పుడు కూడా రహీం వెంటనే అతని దగ్గరికి రాలేదు. తన అవసరాన్ని గుర్తించి 2 వాటర్ బాటిల్స్ కొనుక్కునే దగ్గరికొచ్చాడు. బాటిల్ ఆఫర్ చేసిన తర్వాత, రిలాక్స్, నేను నీళ్లలో విషం కలపలేదులే అని నవ్వాడు. అయితే థ్యాంక్స్ అంటూ ధ్రువ బాటిల్ ఓపెన్ చేసి ఒకేసారి అందులో సగానికి పైగా నీళ్లు తాగాడు. శరీరమంతా చెమటలు పుట్టడం వల్ల డీహైడ్రేషన్కు గురయ్యాడు. బాగా అలసటగా ఉన్న కారణంగా లేచి వెళ్లి నీళ్లు కొనే పరిస్థితిలో కూడా అతను లేడు. దాంతో రహీం తనకు బాటిల్ అందజేయడం ధ్రువకు సంతోషాన్ని కలిగించింది. రహీం ఆసక్తిగా తన వైపు చూస్తూ, ఒకవేళ నేను నిజంగానే నీళ్లలో విషం కలుపుతానన్న భయం మీకు కలగలేదా అని అడిగాడు. అప్పుడు ధ్రువ చాలా క్యాజువల్గా, నయీం తమ్ముడు అలాంటి పిచ్చి ప్లాన్స్ వేయడని నాకు బాగా తెలుసు అని చెప్పాడు. వాస్తవానికి అందులో విషం ఉన్నా కూడా ధ్రువ భయపడేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రతి దగ్గర కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. కాబట్టి ఏదైనా తప్పు జరిగితే రహీం దోషిగా నిలబడాల్సొస్తుంది. ధ్రువ మాటలకు రహీం ఆగిపోయాడు. తన అన్నపై అంత గౌరవం ఉంటుందని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే రహీం తను అనుకున్న టార్గెట్ని పూర్తి చేయడం కోసం, నేను నా అన్నయ్యలా కాదు, మీరు నా సవాళ్లను స్వీకరించడానికి ఇష్టపడకపోతే ఖచ్చితంగా నేను ప్లాన్స్ వేయాల్సి ఉంటుంది అని నవ్వుతూనే హెచ్చరించినట్టుగా చెప్పాడు. ప్లాన్స్ అంటే ఎలాంటివి అని ధ్రువ నీళ్లు తాగుతూనే అడిగాడు. అప్పుడు రహీం సీరియస్గా, నీ మూలంగా మీకు బాగా ఇష్టమైన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది అని చెప్పాడు. దాంతో ధ్రువ నవ్వుతూ అతని భుజం తట్టి, తమ్ముడు, నువ్వు ఎవరినైనా బెదిరించాలంటే మాట్లాడేటప్పుడు అతను భయపడేలా కఠినమైన వ్యక్తిలా నటించడానికి ప్రయత్నించు అని చెప్పాడు. తన మాటల్ని అస్సలు పట్టించుకోకపోవడంతో రహీం కోపంగా, అన్నయ్య, నేను జోక్ చేయట్లేదు అని చెప్పాడు. ధ్రువ తన కుర్చీ వెనక్కు ఆనుకుని, నువ్వు నన్ను హెచ్చరించే ముందు నా గురించి తెలుసుకుని ఉండాలి. నేనేంటో తెలిసాక కూడా ఇలా మాట్లాడడం జోక్ కాకుండా ఏమవుతుంది చెప్పు అన్నాడు. రహీం నవ్వుతూ, నిన్ను తాకే ధైర్యం నాకు లేకపోవచ్చు, కానీ నీ స్నేహితులు అంత అదృష్టవంతులు కావాల్సిన అవసరం లేదు కదా అన్నాడు.
అప్పటికీ కూడా ధ్రువ నార్మల్గానే, బ్లాక్ హాక్లో నువ్వు వాళ్లను బాధ పెట్టడానికి ఎలా ప్లాన్ చేస్తావో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది అని చెప్పాడు. అప్పుడు రహీం, క్యాంపస్లో ఉన్నప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళకపోవచ్చు, బయట ఎక్కడైనా ప్లాన్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టొచ్చు అని కన్నింగా మాట్లాడాడు. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న ధ్రువ కాస్త గంభీరంగా, చూడు, నీకు నిజంగా కోపం ఉంటే ఫేస్ టు ఫేస్ నాతో ఫైట్ చేయి, అనవసరంగా ఎవరిని ఇందులోకి లాగొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. వెంటనే రహీం, అయితే నాతో ఆర్చరీలో పోటీ పడు, నేను నా ప్లాన్స్ అన్నిటినీ వదిలేసుకుంటాను అని చెప్పాడు. దాంతో ధ్రువ సరే రెడీగా ఉండమని చెప్పాడు. ఆ మాటతో రహీం చాలా సంతోషంగా, రేపు నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, దయచేసి మీరు మాట మీద ఉండండి, లేదంటే అని తన వాక్యాన్ని పూర్తి చేయలేదు. అతను చెప్పబోయేదేంటో అర్థం చేసుకున్న ధ్రువ నవ్వుతూ, నయీం తన సోదరుడికి ఎలా ప్రవర్తించాలో నేర్పించలేదు కాబట్టి నా స్నేహితుడి కోసం నేను ఆ పని చేస్తాను అని చెప్పాడు. ఆ మాట రహీంకి కాస్త ఇబ్బందిగా అనిపించినా అతను తిరిగి మాట్లాడలేదు. ధ్రువ తనతో పోటీకి అంగీకరించినందువల్ల ఇప్పుడు అతన్ని ఓడించడమే తన ప్రధాన లక్ష్యం. దాంతో తన అన్నయ్య ఓటమికి ప్రతీకారం తీర్చుకోవచ్చని రహీం చాలా సంతోషపడ్డాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ధ్రువ వెంటనే తన గ్లోరీ షెల్టర్కు సంబంధించిన పర్యటన గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పటికీ కూడా తను బలహీనంగా ఉన్నప్పటికీ ఒకసారి ప్రయత్నించాలి అనుకున్నాడు. ఫ్లేమ్ లెఫ్టినెంట్, డెవిల్ ఖడ్గం మరియు మత విశ్వాసాల మంత్రం యొక్క 2వ దశ, ఇవన్నీ ఒక సూపర్ జీవిని చంపటానికి తను సంపాదించుకున్నదవ్వచ్చు. ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఎలాగూ తాబేలు వేగంగా లేదు కాబట్టి తనకు తప్పించుకునే అవకాశం ఉంది. దాంతో ధ్రువ తన మనసులో, రేపు రహీంను ఓడించిన తర్వాత నా ప్రయాణాన్ని మొదలుపెట్టాలి అనుకున్నాడు. రహీం వెళ్లిపోయిన తర్వాత అతను ఆర్చరీ రేంజ్లో మరుసటి రోజు ధ్రువను సవాల్ చేయబోతున్న వార్తలను అకాడమీ మొత్తం ప్రచారం చేశాడు. దాంతో తన సోదరుడి ఓటమికి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడో చాలామంది తెలుసుకోవాలనుకున్నారు. ధ్రువను ఓడించిన తర్వాత, ఆర్చరీలో నీకు నైపుణ్యం ఉన్నప్పటికీ నాతో పోలిస్తే మీ స్థాయి ఇంకా తక్కువే. ఇక మా అన్న విషయానికొస్తే ఆ గెలుపు పూర్తిగా మీ అదృష్టం వల్లే దక్కింది అన్న మాటలు చెప్పాలని ప్రిపేర్ అయ్యాడు. చాలా తక్కువ సమయంలోనే బ్లాక్ హాక్ మొత్తం పోటీ గురించి తెలిసిపోయింది. ఆ వార్త విన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠకు లోనయ్యారు. ధ్రువ బ్లాక్ హాక్ లెజెండ్, రహీమేమో ప్రస్తుత ఛాంపియన్. ఇక వాళ్ళిద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ ఎలా ఉంటుందా అని చాలామంది ఎగ్జైట్ అయ్యారు. క్యాంపస్లోని చాలామంది ప్రొఫెసర్లు కూడా రేపు జరగబోయే పోటీని చూడాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం ధ్రువ మరియు రహీం గ్రౌండ్కు రాకముందే ఆర్చరీ గ్రౌండ్ చుట్టూ ఉన్న స్టాండ్లన్నీ ప్రేక్షకులతో నిండిపోయాయి. ఎవరు గెలుస్తారు అన్న విషయంపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. చాలామంది సీనియర్ స్టూడెంట్స్కి ధ్రువ గురించి తెలుసు కాబట్టి అతనికి మద్దతుగా ఉన్నారు. ఇక ఫ్రెషర్ స్టూడెంట్స్లో ఎక్కువ మంది రహీంకే సపోర్ట్ చేశారు. అందులోనూ అమ్మాయిల మద్దతు అతడికి చాలా ఎక్కువగా ఉంది. ప్రొఫెసర్ భాగ్యశ్రీ కూడా అక్కడికి రావడంతో, మీరు కూడా పోటీని చూడ్డానికి వచ్చారా అని అడిగింది కోచ్ ఉజ్వల. అవును, ధ్రువ ఒకప్పుడు మార్షల్ ఆర్ట్స్ సొసైటీకి ప్రాతినిధ్యం వహించాడు, అందుకని నేను అతనికి సపోర్ట్ చేయడానికి వచ్చాను అని నవ్వుతూ చెప్పింది భాగ్యశ్రీ. నాతో వచ్చి చేరండి, ఇక నుంచి చూడ్డానికి బాగుంటుంది అని ఉజ్వల ప్రొఫెసర్ను తన దగ్గరకు పిలిచింది. కూర్చున్న తర్వాత, కోచ్, ఇద్దరిలో గెలవడానికి ఎక్కువ ఎవరికి అవకాశం ఉందనుకుంటున్నారు అని అడిగింది భాగ్యశ్రీ. అది చెప్పటం చాలా కష్టం. గడిచిన 2 సంవత్సరాల్లో ధ్రువ విషయంలో చాలా మార్పులు జరిగాయి. పరిస్థితిని బట్టి చూస్తే రహీం అతని అన్నను మించిపోయినట్టుగా కనిపిస్తున్నాడు అని తన అభిప్రాయాన్ని చెప్పింది. ఆమె ఏం చెప్పిందో భాగ్యశ్రీకి అర్థమైంది కాబట్టి తల ఊపి మళ్లీ ఏం మాట్లాడలేదు. ధ్రువ రూమ్మేట్స్ కూడా అతన్ని ఉత్సాహపరిచేందుకు వచ్చారు. వాళ్లతో పాటు అక్షర కూడా అక్కడుంది. అయితే స్టాండ్స్ అన్నీ నిండుగా ఉండడంతో వాళ్లు నిలబడే చూడాల్సొచ్చింది. భీమా ఇంతకు ముందే రహీం యొక్క గేమ్ను చూసి ఉండడం వల్ల, ధ్రువ గెలుస్తాడా, నిజంగానే ఆ కుర్రాడు చాలా ప్రతిభావంతుడు అని అన్నాడు. రహీం కూడా ఆర్చరీ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల భీమా అతనితో కొన్నిసార్లు పోటీ పడ్డాడు. నయీంను ఎదుర్కొన్నప్పటికంటే రహీంను ఎదుర్కోవడమే చాలా టఫ్గా అనిపించింది. విదుర మరియు నాగేంద్ర కూడా అతనితో పోరాడి ఓడిపోయారు కాబట్టి వాళ్ల ఫీలింగ్ కూడా అదే, నయీం కంటే రహీం ఇంకా బలంగా ఉన్నాడు. అయితే అక్షర ధ్రువ యొక్క వీరాభిమాని కాబట్టి ఆమె ఎలాంటి సందేహం లేకుండా ధ్రువ అన్నయ్య ఖచ్చితంగా గెలుస్తాడు అని చెప్పింది. ధ్రువ తన స్నేహితుల వైపు చెయ్యి ఊపుతూనే ఆర్చరీ ఫీల్డ్లోకి ప్రవేశించాడు. సరిగ్గా అదే సమయానికి రహీం కూడా అక్కడికొచ్చాడు. ధ్రువని చూడగానే దగ్గరికి వెళ్లి నవ్వుతూ, అన్నయ్య, ముందు నేను మీకు ఒకటి చూపించాలి అన్నాడు. ధ్రువ చాలా క్యాజువల్గా,
ఏంటో చూపించు అని అడిగాడు. రహీం ఏం మాట్లాడకుండా నవ్వుతూ విల్లుల ర్యాక్ వద్దకు వెళ్లి 16 రేటింగ్ కలిగిన విల్లు మరియు బాణాలతో నిండి ఉన్న వంకును తీసుకుని ధ్రువ దగ్గరకొచ్చాడు. నెక్స్ట్ సెకండ్ రహీం తన వీపు నిటారుగా చేసి బాణాన్ని వదిలాడు. ఆ తర్వాత ఎలాంటి గ్యాప్ లేకుండా వరుసగా మరో 9 బాణాలు వేశాడు. ఆ 10 బాణాలు 60 అడుగుల దూరంలో ఉన్న టార్గెట్ వైపు ఎగురుతూ సరళ రేఖలా ఉన్నాయి. 16 రేటింగ్ విల్లుతో వరుసగా 10 బాణాలు వేయడంతో గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఇప్పుడు అతని వయసును పరిగణలోకి తీసుకుంటే నయీం కంటే బలంగా ఉన్నాడు అని చెప్పింది ఉజ్వల. దాంతో ప్రొఫెసర్ భాగ్యశ్రీ ఆశ్చర్యపోయింది. ఎవల్యూషన్ చెందని వాళ్లలో చాలా కొద్ది మందికి మాత్రమే ఆ రకమైన బలం ఉంటుంది. అసలు ఫీల్డ్లో ఏం జరగబోతోందో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో మొదలైంది. ఎపిసోడ్ 175 మాస్టర్ ఇన్ ఆర్చరీ. రహీం వదిలిన బాణాలలో మొదటిది నేరుగా వెళ్లి బుల్సైకి తాకింది. ఇక రెండో బాణం మొదటి బాణాన్ని ఒక విచిత్రమైన మలుపు తిరిగింది. మిగిలిన 8 బాణాల విషయంలోనూ అదే పరిస్థితి. మొత్తం 10 బాణాలు టార్గెట్ చేసినప్పుడు ఒక్కటి మాత్రమే బుల్సైకి తాకింది. ఇక మిగిలిన బాణాలన్నీ మొదటి బాణాన్ని కేంద్రంగా చేసుకుని ఒక వృత్తాన్ని ఏర్పరిచాయి. అది చూసి గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. స్టూడెంట్స్లో నుండి ఒకరు, అది స్పిన్నింగ్ బాణం, అంటే రహీం ధ్రువలాగా స్పిన్నింగ్ బాణాన్ని వేయగలడన్నమాట అని గట్టిగా అరిచాడు. రిజల్ట్ చూశాక కోచ్ ఉజ్వల కూడా ఆమె కళ్లను నమ్మలేకపోయింది. రహీం 16 స్ట్రెంగ్త్ రేటున్న విల్లును ఉపయోగించి వరుసగా 10 బాణాలు వేశాడు. అందులో 9 బాణాలు స్పిన్నింగ్ అయ్యాయి. బాణాలు సమలేఖనం చేయబడిన తీరును బట్టి చూస్తే రహీం అప్పటికే ఆర్చరీలో మాస్టర్ అని ఆమెకు అర్థమైంది. ఈ రాక్షసుడు తన అన్నకంటే బలంగా ఉన్నాడు అని మనసులో అనుకుంది. గ్రౌండ్లో అడుగు పెట్టేంతవరకు ఆమె ధ్రువ గెలుస్తాడు అన్న అభిప్రాయంతోనే ఉంది. కాని రహీం ప్రదర్శన చూసిన తర్వాత ఆమె మనోధైర్యం కాస్త సన్నగిల్లింది. ధ్రువ యొక్క అత్యంత ఆకర్షణీయమైన టెక్నిక్ స్పిన్నింగ్ బాణం. దాంతోనే అతను నయీంని ఓడించాడు. కానీ రహీం ఆ విషయంలో మరింత మెరుగ్గా ఉన్నట్టు అనిపించడంతో ధ్రువకు అతన్ని ఓడించాలంటే కాస్త కష్టమైన విషయమే. రహీంకు స్పిన్నింగ్ బాణం తెలుసు, పైగా అతను అందులో ఎక్స్పర్ట్లా ఉన్నాడు. ఇది ధ్రువకు ఇబ్బందికర పరిస్థితే. అద్భుతమైన ఆర్చరీ స్కిల్స్. ధ్రువ అతని కంటే మెరుగ్గా లేడని ఖచ్చితంగా చెప్పగలను. 16 స్ట్రెంగ్తింగ్ రేట్ ఉన్న వీలును అంత సులభంగా ఉపయోగిస్తున్నాడంటే అతను తన అన్నకంటే బలంగా ఉన్నాడు అంటూ చాలామంది స్టూడెంట్స్ రహీంను మెచ్చుకోవడం మొదలుపెట్టారు. రహీం బాణాలు వేసిన విధానం చూసిన తర్వాత ధ్రువ స్నేహితులందరి మొహాలు పాలిపోయాయి. భీమా ఆశ్చర్యంగా, ధ్రువ ఉపయోగించే స్పిన్నింగ్ బాణం టెక్నిక్ ఇతనికెలా తెలుసు? ఎవల్యూషన్ చెందని వ్యక్తి అలా చేయడం దాదాపు అసాధ్యమని నేను విన్నాను అని తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. దాదాపు అది అసాధ్యమే, రహీం మరియు ధ్రువ అందుకు మినహాయింపు అని చాలా కూల్గా చెప్పాడు విదుర. కానీ అతని మనసులో మాత్రం ధ్రువ ఓడిపోతాడేమో అన్న ఆందోళన మొదలైంది. చాలామంది ప్రేక్షకులు కూడా రహీం విలువిద్యా నైపుణ్యాలు చూసిన తర్వాత విస్మయం చెందారు. ఇప్పటికీ కూడా కొద్దిమంది ధ్రువ గెలుస్తాడనే విశ్వసించారు. రహీం ధ్రువ దగ్గరకొచ్చి, అన్నయ్య, నా స్పిన్నింగ్ బాణంపై మీ అభిప్రాయం ఏంటి అని నవ్వుతూ అడిగాడు. ధ్రువ చాలా నార్మల్గా, తమ్ముడు, నీ వయసుకు నువ్వు చాలా బాగా చేశావు, గుడ్ వర్క్ అంటూ మెచ్చుకున్నాడు. రహీం ఇన్ అండ్ బ్లాస్ట్ ని నేర్చుకోకపోయినా కూడా ఆర్చరీలో ఉన్న టెక్నిక్స్ ని ఉపయోగించి స్పిన్నింగ్ బాణం ఎఫెక్ట్ ను క్రియేట్ చేయగలిగాడు. ధ్రువ పొగిడిన విధానానికి రహీం చాలా అనీజీగా ఫీల్ అయ్యాడు. నీ వయసుకి అంటూ మాట్లాడడంతో తన పరిస్థితి స్కూల్ కాంపిటీషన్లో తల్లిదండ్రుల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న చిన్నపిల్లాడిలా అనిపించింది. అనయ్య, నా వయసుకు అంటున్నావంటే నీ విలువిద్యా నైపుణ్యాలు ఇంకా అద్భుతంగా ఉండుండాలి. కాస్త వాటిని మాకు చూపించొచ్చు కదా అని నవ్వుతూ వెటకారంగా అడిగాడు. అప్పుడు ధ్రువ, అవసరం లేదు, పైగా నా దగ్గర అంత టైం కూడా లేదు, పోటీ మొదలు పెడదాం పదా అని చెప్పి విల్లు మరియు బాణాలు ఉన్న ర్యాక్ దగ్గరికి వెళ్ళాడు. ధ్రువ సెలెక్ట్ చేసుకున్న విల్లును చూసిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యపోయారు. తను కేవలం 11 స్ట్రెంగ్త్ రేటున్న ప్రాక్టీస్ విల్లును సెలెక్ట్ చేసుకున్నాడు. దాన్ని ఏ ఆర్చరీ స్టూడెంట్ అయినా చాలా సులభంగా ఉపయోగించొచ్చు. ధ్రువ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అతను 11 రేటింగ్ విల్లుతో రహీంను ఎలా ఓడించగలడు?
మీకు గుర్తుందా, తను నయీంని ఓడించడానికి ఉపయోగించిన విల్లు కూడా అదే. బహుశా ధ్రువ అదే మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడా అంటూ స్టూడెంట్స్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వెంటనే ఓ స్టూడెంట్, అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. పోయినసారి కోచ్ ఉజ్వల ఉపయోగించిన వ్యూహాల కారణంగా జట్టు విజయం సాధించింది. పైగా అప్పటికి నయీంకి స్పిన్నింగ్ బాణం గురించి తెలియదు. కానీ రహీం పరిస్థితి అలా లేదు. అతను ధ్రువ కంటే మెరుగ్గా స్పిన్నింగ్ బాణాన్ని ఉపయోగిస్తున్నాడు. మరి అలాంటప్పుడు ధ్రువ 11 రేటింగ్ విల్లుతో ఎలా గెలవగలడు అంటూ తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. ఆ సమయంలో విదుర, ధ్రువ ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు? తను ఈసారి ఏదైనా బలమైన విల్లును ఎంచుకుని ఉండాల్సిందే అని మనసులో ఆలోచించుకుంటూ ధ్రువ ఎత్తుగడలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు. తను ఏం చేయబోతున్నాడో అర్థం కాక భీమా ఏం మాట్లాడలేదు. నాగేంద్ర కూడా సైలెంట్గా అక్షర వైపు చూసి, నువ్వు ధ్రువ ఆర్చరీ టెక్నిక్స్ ను చూసావు కదా, తను ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడో కాస్త మాకు చెప్తావా అని అడిగాడు. అక్షర కాసేపు ఆలోచించిన తర్వాత, ధ్రువ అన్నయ్య అతన్ని ఓడించడం చాలా సులభమని భావించి ఉండాలి. అందుకే ఆ బేసిక్ విల్లుని ఉపయోగిస్తున్నాడనేది నా అభిప్రాయం అని చెప్పింది. చాలామంది స్టూడెంట్స్ ధ్రువ స్నేహితుల మధ్య సంభాషణలను వింటున్నారు. వాళ్ళందరికీ కూడా భిన్నమైన అభిప్రాయాలున్నాయి. అయితే అక్షర చెప్పిన మాటలు విన్న తర్వాత వాళ్ళందరూ పిచ్చెక్కిపోయినట్టుగా ఆమె వైపు చూశారు. ధ్రువ యొక్క రూమ్మేట్స్ కి కూడా ఆమె సమాధానం సంతృప్తినివ్వలేదు. రహీంని ఓడించడం కేక్ వాక్లా ఫీల్ అవడం ధ్రువకి అసాధ్యం. 16 స్ట్రెంగ్త్ రేటు విల్లుతో వరుసగా 10 బాణాలు వేయగలిగిన వ్యక్తి, అందులోనూ 9 స్పిన్ చేయగలిగినవాడు అంత సులభంగా ఓడిపోవడం జరగదు. ధ్రువ అతన్ని ఓడిస్తాడా లేదా అనేది అందరికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. వినేవాళ్లందరూ అక్షర ధ్రువ యొక్క డైహార్డ్ ఫ్యాన్ కాబట్టి ఆ విధంగా మాట్లాడి ఉంటుందని నిర్ధారణకొచ్చారు. ధ్రువ ఎంపిక చేసుకున్న విల్లు పట్ల ఉజ్వల మరియు ప్రొఫెసర్ భాగ్యశ్రీ కూడా కొంత ఆశ్చర్యపోయారు. కోచ్ నాకు ఆర్చరీ గురించి తెలీదు, కానీ 11 రేటింగ్ ఉన్న విల్లు 16 రేటింగ్తో పోలిస్తే బలహీనమైంది కదా అని భాగ్యశ్రీ అడిగింది. ఉజ్వల అవునన్నట్టు తల ఊపి, అవి ఒకే స్థాయిలో ఉంటే 16 రేటింగ్ విల్లు 11 రేటింగ్ విల్లు కంటే చాలా బలంగా ఉంటుంది అని చెప్పింది. మరి అలాంటప్పుడు ధ్రువ ఎందుకు 11 రేటింగ్ విల్లును ఎంచుకున్నాడు? తను 16 రేటింగ్ విల్లు ఉపయోగించకపోయినా కనీసం 14 లేదా 15 రేటింగ్ విల్లును ఉపయోగించొచ్చు కదా అంటూ భాగ్యశ్రీ అయోమయంలో పడింది. ఉజ్వల నవ్వుతూ, నాకు అదే అర్థం కావడం లేదు. ఒకవేళ తను సోదరులు ఇద్దరినీ ఒకే రకమైన విల్లుతో ఓడించాలని అనుకుంటున్నాడేమో అని చెప్పింది. కొన్ని సెకండ్ల గ్యాప్ తర్వాత, అది సాధ్యమేనా అని అడిగింది భాగ్యశ్రీ. ఆమెకు ఆర్చరీ గురించి తెలియకపోయినా బలహీనమైన విల్లుతో రహీంను ఓడించడం ఎంత కష్టమో ఆమె ఊహించగలదు. కోచ్ ఉజ్వల చాలా నార్మల్గా, అది నేను చెప్పలేను అంది. నిజానికి ఆమె దృష్టిలో ధ్రువ ఓడిపోతాడన్న భయం మొదలైంది. ధ్రువ తీసుకున్న విల్లును చూడగానే రహీం ముఖం మాడిపోయింది. దాంతో అతను కూల్గా ఉండలేక, అన్నయ్య నిజంగానే మీరు ఈ విల్లును ఉపయోగించబోతున్నారా అంటూ సీరియస్గా అడిగాడు. ఏ ఉపయోగించకూడదా అని ధ్రువ కూల్గా అడిగాడు. రహీం తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని, మీ ఇష్టం అని చెప్పాడు. ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయబోతున్నప్పుడు అనవసరంగా మాటలు మాట్లాడడం కంటే ఓడించడం ద్వారా తనేంటో తెలియజేయాలనుకున్నాడు ధ్రువ. ధ్రువ ఏ విల్లును ఎంచుకున్నా సరే రహీం అతనికి గెలిచే అవకాశం లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. సమయాన్ని వృధా చేయటం ఇష్టం లేక ధ్రువ, నీకు ఓకే అయితే స్టార్ట్ చేద్దాం అని అన్నాడు. ఈ గేమ్ పూర్తయిన తర్వాత తను గ్లోరీ షెల్టర్కి బయలుదేరాలి. పైగా సూపర్ జీవిని వేటాడటం తనకిప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. రహీం సరే అని బదులిచ్చాడు. అతను ధ్రువ నుండి దూరంగా వెళ్లి 220 అడుగుల దూరంలో ఉన్నప్పుడు ఆగిపోయాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి ధ్రువతో నవ్వుతూ, నువ్వు మా అన్నయ్యని ఇంత దూరంలోనే కొట్టావు కాబట్టి మనం ఆ డిస్టెన్స్లోనే ఫైట్ చేయాలి అని చెప్పాడు. రహీం తను చాలా కాలం క్రితం నుంచే తన అన్నయ్య ఓడిపోయిన విధంగానే ధ్రువను ఓడించాలని బలంగా నిర్ణయించుకున్నాడు. అతను చెప్పిందానికి ధ్రువ చాలా క్యాజువల్గా, నీ ఇష్టం అని చెప్పాడు. రహీం నవ్వుతూ కోచ్ ఉజ్వల వైపు చూసి, మేడం మీరు విజిల్ వేసి గేమ్ని స్టార్ట్ చేస్తారా అని అరిచాడు. ఉజ్వల ఓకే అన్నట్టు తల ఊపి చిన్న ఫాజ్ తర్వాత ఆమె మెడలోని విజిల్ను ఊదింది. ఇక ఫోకస్ మొత్తం గేమ్ వైపు మళ్ళింది. కోచ్ విజిల్ ఊదిన మరుక్షణంలో రహీం ధ్రువపైకి వరుసగా 10 బాణాలు వేశాడు. బలమైన స్ట్రెంగ్త్ రేటున్న విల్లు అవడం వల్ల క్షణాల్లో బాణాలు ధ్రువ దగ్గరకు దూసుకొస్తున్నాయి. అవన్నీ సమలేఖనం చేయబడినట్టుగా అనిపించినప్పటికీ చివరికి తుఫాన్ వేగంతో వేరువేరు దిశల్లోకి స్పిన్ చేయబడతాయని రహీంకి బాగా తెలుసు. ధ్రువను ఆ టెక్నిక్తో ఓడించేందుకు రహీం స్పిన్నింగ్ బాణం నేర్చుకోవడానికి చాలా శ్రమించాడు.
తన సోదరుడి ఓటమికి బదులు తీర్చుకునే క్షణం ఇంకెంతో దూరంలో లేదన్నట్టుగా ఎదురుచూస్తూ ఉన్నాడు. ధ్రువ రహీం వదిలిన బాణాన్ని చూశాడు. అతను చాలా నీరసంగా ఒక బాణాన్ని మాత్రమే రహీంపైకి వదిలాడు. చూసేవాళ్లకి వింటితాడును కూడా పూర్తిస్థాయిలో లాగలేదేమో అన్న అనుమానం కలిగింది. ధ్రువ రెండో బాణాన్ని కూడా వేయకుండా తన విల్లుని కిందికి దింపుకుని నిలబడి చూస్తూ ఉన్నాడు. దాంతో ప్రేక్షకుల్లో పరిస్థితి చూస్తుంటే ధ్రువ గివప్ చేసినట్టున్నాడు. తను ఓడిపోతానని తెలిసే 11 రేటింగ్ విల్లును సెలెక్ట్ చేసుకున్నాడు. అకాడమీ జీనియస్ పడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఆరాధించే జీనియస్ అగౌరవపడేలా ప్రవర్తిస్తున్నాడు అంటూ స్టూడెంట్స్ రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కోచ్ ఉజ్వల కూడా ధ్రువ ప్రవర్తన పట్ల చాలా నిరాశ చెందింది. ఆమె అవగాహన ప్రకారం ధ్రువ అంత సులభంగా వదులుకునే వ్యక్తి కాదు. కనీసం ఓడిపోవడానికి ముందు వీలైనంత పోరాటమైనా చేయాలి. కానీ ధ్రువ చేసిన దాంతో ఉజ్వల తన మనసులో ఆర్చరీ ఎంపరర్ తన ఉనికిని కోల్పోయాడా అన్న ఆలోచనలో పడిపోయింది. రహీం కూడా ధ్రువ వైఖరికి షాక్ అయ్యాడు. అతన్ని ఓడించాలనుకున్నాడు, కానీ ఈ విధంగా మాత్రం కాదు. ఒకవేళ తను ఈ పోటీలో గెలిచినా కూడా అది తనకు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వదు. మరోవైపు ధ్రువ తాను వదిలిన బాణం పట్ల ఎంతో సంతృప్తి చెందాడు. స్పిన్నింగ్ బాణం యొక్క శక్తి దాని వేగం మరియు బలంలో ఉండదు, కానీ అది మెల్లగా తన శక్తిని పెంచుకుంటూనే ఉంటుంది. రహీం స్పిన్నింగ్ బాణం ఆకట్టుకునేలా కనిపించినప్పటికీ ధ్రువ దృష్టిలో ఆ బాణాలు అంతంత మాత్రంగానే స్పిన్ అవుతున్నాయి. తను కొట్టిన షాట్ వేగంగా లేకపోయినా రహీం ఊహించలేని విధంగా అది స్పిన్నింగ్ ఫోర్స్ను కలిగి ఉంది. ధ్రువ వేసిన బాణం గత 2 ఏళ్లలో తను నేర్చుకున్న స్పిన్నింగ్ ఫోర్స్ మరియు ఇన్ అండ్ బ్లాస్ట్ పైన అతని అవగాహనను సూచించే విధంగా ఉంది. అది వేగంగా లేనప్పటికీ ధ్రువ తాను చేసిన దాంతో చాలా సంతృప్తి చెందాడు. రహీం వదిలిన బాణాలు దగ్గరకొచ్చాయి. అందులో మొదటిది ధ్రువ కొట్టిన బాణంతో ఢీకొనబోతోంది. ప్రేక్షకులందరూ రహీం ఏం చేయగలడో చూశారు. అతని బాణాలు స్పిన్ అవుతూ ధ్రువ బాణాన్ని తప్పించుకోగలవని అనుకున్నారు. రహీం బాణం ధ్రువని తాకబోతుండగా నమ్మశక్యం కాని ఒక పరిణామం జరిగింది. రహీం వదిలిన బాణం స్పిన్ అవటానికి బదులు ధ్రువ వదిలిన బాణం వైపు అయస్కాంతం లాగినట్టుగా వెళ్ళింది. బ్యాక్! 2 బాణాలు ఢీకొన్నాయి. ధ్రువ నెమ్మదైన బాణం రహీం బాణాన్ని పడగొట్టింది. ఆ తర్వాత అది మరింత వేగంగా మారింది. టాప్ 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 అంటూ ధ్రువ బాణం రహీం వేసిన 10 బాణాల్ని పడగొట్టింది. ఆ తర్వాత అది మరింత వేగంతో ముందుకు దూసుకొచ్చి రహీం ఛాతికి తాకింది. బాణం తాకగానే రహీం కొన్ని అడుగులు వెనక్కి వేసి మోకాలుపై కూర్చుండిపోయాడు. తన ఛాతీపై ఉన్న బాణం వైపు ఆశ్చర్యంతో నమ్మలేనట్టుగా నోరెళ్లబెట్టి చూశాడు. గ్రౌండ్ మొత్తం నిశ్శబ్దం అలుముకుంది. ఈ ఫలితాన్ని ఎవరూ ఊహించలేదు. 11 స్ట్రెంగ్త్ రేటున్న ప్రాక్టీస్ విల్లును ఉపయోగించి ధ్రువ ఇంత అద్భుతమైన షాట్ని క్రియేట్ చేయగలుగుతాడని ఎవరూ నమ్మలేదు. అసలు ఆ బాణంలో అంత అద్భుతమైన శక్తి దాగి ఉందని కూడా ఏ ఒక్కరూ ఊహించలేదు. ధ్రువ అతని దగ్గరికి వెళ్లి భుజంపై తడుతూ, తమ్ముడు, అసలైన స్పిన్నింగ్ బాణం నేర్చుకోవాలనుకుంటే టైం ఉన్నప్పుడు నన్ను వెతుక్కుంటురా, నేను నీకు నేర్పిస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత అతని ఛాతీపై గుచ్చుకుని ఉన్న బాణాన్ని తీసుకుని విల్లుని ర్యాక్పై ఉంచి గ్రౌండ్ నుండి బయటకు వెళ్తున్నాడు. రహీంకు జరిగిందేంటో అర్థం కాక విగ్రహంలా అలాగే కూర్చుండిపోయాడు. నిజంగా తను జీనియస్. అతని స్పిన్నింగ్ బాణం అనితర సాధ్యం. జీనియస్ను కాపీ చేయడం అంత ఈజీ కాదు. ఏదో కొన్ని ట్రిక్కులు నేర్చుకున్నంత మాత్రాన మాస్టర్ అయిపోరు. అద్భుతం! ధ్రువ ఎప్పుడూ రహీంను నేను సీరియస్గా తీసుకోలేదు. తను 11 రేటింగ్ ఉన్న విల్లుతోనే ఇలా చేశారంటే 16 రేటింగ్ విల్లును ఉపయోగిస్తే ఏం చేయగలడో ఊహించండి అంటూ స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ధ్రువని పొగిడారు. ఎపిసోడ్ 176 సర్పాసర్. రహీంకు షాక్ నుండి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. ధ్రువ వెళ్లిపోవడం చూస్తూ సంక్లిష్ట భావాలతో అతని మొహం మీద చిరునవ్వు వచ్చింది. అతని ప్లాన్స్ ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో సడన్ గా తను రియలైజ్ అయ్యాడు. ధ్రువ తన సవాల్ను స్వీకరించకపోవడంతో ఓడిపోతానేమో అనే భయంతో ఉన్నాడని ఇన్ని రోజులు అనుకున్నాడు. కాని అతను బాణంతో ఏం చేయగలడో చూసిన తర్వాత ధ్రువ తనను ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదని, అందువల్లే తన సవాల్ను అంగీకరించలేదు అన్న విషయం అర్థమైంది. ఒక సాధారణ విల్లు నుండి వచ్చిన ఒక బాణం అంత నమ్మశక్యం కాని ప్రభావాన్ని కలిగి ఉండడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. నా అన్నను ఓడించడానికి సరైన వ్యక్తి ధ్రువనే అని మొదటిసారిగా ఒప్పుకున్నాడు. లేచి నిలబడిన తర్వాత జీవితంలో మొట్టమొదటిసారిగా అసలైన ప్రత్యర్థిని కలిసినందుకు సంతోషపడ్డాడు.
ధ్రువ శరీరంలో ప్రవహిస్తుంది రక్తం కాదని అవి అగ్నిజ్వాలలని భావించాడు. జీవితంలో ఓడించగలిగితే అలాంటి గొప్పవాడిని ఓడించాలి అనుకున్నాడు. ధ్రువ హాస్టల్కి తిరిగొచ్చిన తర్వాత తన రూమ్మేట్స్ అందరికీ వీడ్కోలు చెప్పి అభయారణ్యంలోకి టెలిపోర్ట్ అయ్యాడు. రహీంను ఓడించటం ఇతరుల దృష్టిలో అద్భుతం. కానీ కుర్రాడికి తగిన గుణపాఠం చెప్పాలి అనుకున్న ధ్రువకి అదేమంత గొప్ప విషయం కాదు. స్పిన్నింగ్ ఈటె ప్రేరణతో ధ్రువ వదిలిన బాణం ఒక సెంట్రిపెటల్ బలాన్ని సృష్టించింది. దాంతో అన్ని బాణాలను అది లోపలికి లాగేసుకుంది. ఇన్ యాన్ శక్తుల కలయికను ఉపయోగించి ధ్రువ ఇతర బాణాల వేగాన్ని కూడా తీసుకోగలిగాడు. 10 ఘర్షణలు కూడా ధ్రువ బాణాన్ని ప్రభావితం చేయలేదు. అది వింటితాడు నుండి బయటకొచ్చినప్పటికంటే 10 రెట్ల బలాన్ని పుంజుకుంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే రహీం ఓడిపోయాడు. అతనికి ఇలాంటి అద్భుతమైన ఫలితాన్ని అంచనా వేయటానికి మార్గమే లేదు కాబట్టి అతను అస్సలు ప్రిపేర్గా లేడు. ఎవల్యూషన్ చెందని వాళ్లలో ధ్రువకు సమానమైన వ్యక్తి ఎవరూ లేరు. మొదటి అభయారణ్యంలో అతను పోటీ పడటానికి మిగిలి ఉన్నది కేవలం సూపర్ జీవులు మాత్రమే. ధ్రువ ఏ విషయాల గురించి పట్టించుకోలేదు, కానీ బ్లాక్ హాక్లో అతను హీరోగా గౌరవించబడ్డాడు. ఫ్రెషర్స్ మరియు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంతకుముందు స్కూల్ రికార్డ్స్ వల్ల ధ్రువ గురించి తెలుసు. కానీ ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ చూసిన తర్వాత అతని కీర్తి మరొకసారి వెలుగులోకొచ్చింది. ఎంపరర్ ఒక అద్భుతమైన విలువిద్యా నైపుణ్యంతో కంబ్యాక్ ఇచ్చాడు. బ్లాక్ హాక్ ఇప్పటికీ అతని సామ్రాజ్యమే. ధ్రువ మరిన్ని కాంపిటీషన్స్లో పాల్గొని ఉంటే బ్లాక్ హాక్ చాలా ఛాంపియన్షిప్లను గెలుచుకుని ఉండేదని, సెంట్రల్ మిలిటరీ అకాడమీ కూడా బ్లాక్ హాక్ వెనకబడిపోయి ఉండేదని చాలామంది అభిప్రాయపడ్డారు. బ్లాక్ హాక్లో ధ్రువ మరోసారి హాట్ టాపిక్ అవడంతో చాలామంది అతని పాత వీడియోలను చూసి అతనికి ఫ్యాన్స్ అయిపోయారు. ధ్రువ మరొకసారి నల్లవాగులోకి ప్రవేశించాడు. చివరిసారి తను గ్లోరీ షెల్టర్ నుండి నల్లవాగు గుండా స్టీల్ ఆర్మర్ షెల్టర్కి చేరుకోవడానికి 15 రోజుల సమయం పట్టింది. అప్పుడు తన మౌంట్గా మార్చబడిన 3 కళ్ల మృగాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు. ఈసారి ధ్రువ తన పెంపుడు పిల్లిని మౌంట్గా ఉపయోగించాడు. దాన్ని ఏ అవతార జీవి కూడా అడ్డుకోలేదు. మార్గమధ్యంలో ధ్రువ వీలైనన్ని తక్కువ జీవులను చంపటానికి ప్రయత్నించాడు. పవిత్ర జెనో పాయింట్లు తప్ప తనకు వేరే అవసరం లేదు. బంగారు రాతిపురుగు రాజు గూడులో చేసిన అపారమైన విందు నుండి ఇప్పుడే కోలుకున్నాడు. కాబట్టి ధ్రువకు జీవులను వేటాడాల్సిన అవసరం లేదు. తన పెంపుడు పిల్లి ఎవల్యూషన్ చెందినది అవడం వల్ల దాని వేగంతో ఏ జీవి కూడా దాన్ని అందుకోలేకపోయింది. అయితే పిల్లి నిజమైన మౌంట్ కాదు కాబట్టి వేగంగా ఉన్నా కూడా సౌకర్యవంతంగా మాత్రం ఉండదు. ధ్రువ పనోరమలో అంటిపెట్టుకుని ఉండే పద్ధతిని అభ్యసించే అవకాశాన్ని పొందాడు. అతను తన మొత్తం శరీరాన్ని పిల్లి వెనకకు జోడించి అది పరిగెడుతున్నప్పుడు దాని కదలికలకు అనుగుణంగా పైకి కిందికి కదిలాడు. ప్రత్యర్థి బలాన్ని అనుసరించడం అంటిపెట్టుకుని ఉండే టెక్నిక్లో కీలకమైన విషయం. ఇది చూడటానికి డైవర్షన్ లాగే ఉన్నప్పటికీ ఆచరణలో చాలా భిన్నంగా ఉంటుంది. డైవర్షన్ ఉపయోగిస్తున్నప్పుడు ప్రత్యర్థి బలాన్ని అధిగమించడమే లక్ష్యం. అయితే అంటిపెట్టుకుని ఉండే పద్ధతి యొక్క లక్ష్యం ప్రత్యర్థితో కలిసిపోవడం. ధ్రువ తన కింద పిల్లి యొక్క కదలికలను రీడ్ చేయగలగడంతో దానికి అనుగుణంగా తను అడ్జస్ట్ అవుతూ ఎక్కువ కుదుపులు లేకుండా ప్రయాణించసాగాడు.